वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायण नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु अष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। హరే కృష్ణ. సో మనం భగవద్గీత మొదటి స్కందం ప్రథమ స్కందం 3వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారములకు మూలం అన్న దాంట్లో 28వ శ్లోకం మనం చదివాము, కానీ దాన్ని భాష్యం గట్రా ఏం డిస్కస్ చేయలేదు. దాంట్లో కృష్ణాస్తు భగవాన్ స్వయం అన్న పదం వస్తుంది. దానికి ఏ విధంగా ఆయన భగవంతుడు అందరికీ మూలాధారం ఏ విధంగా అన్న విషయాన్ని మనం అవతారంలో యొక్క దీన్ని మనం చర్చించాం 2 వారాలు. అదంతా మీకు గుర్తుంటుంది. ఇప్పుడు 28వ శ్లోకం నుంచి మళ్ళీ మనం మొదలు పెడదాం. ఓకే.
సో రకరకాల 25 అవతారాల కోసం చర్చించి తర్వాత సుఖదేవ్ గోస్వామి అంటాడు ఇలాగ ఎన్నో అవతారాలు ఉన్నాయి. జలాశయం నుంచి ఎలాగైతే దారులు అనేక అనేక వందల వేల దారులు నెమ్మదిగా లీక్ అవుతూ దారులు వస్తూ ప్రవహిస్తూ ఉంటాయి. అదే విధంగా భగవంతుడి అవతారాలు కూడా అనేకమైన అవతారాలు ఉంటాయి అని చెప్పి దాంట్లో దానికన్నిటికీ మూలాధారం ఏదనేది ఇక్కడ చెప్తున్నారు. అదేంటంటే ఏతే చాంస కులాపుంస కృష్ణాస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నీను భగవాని అంశావతారము లేదా కళావతారములే ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా భగవానుడై ఉన్నాడు. దానవుల చేత కళ సృష్టించబడినప్పుడల్లా అట్టి అవతారములు లోకమునందు వ్యక్తమగుచుండును. భక్తులను రక్షించుటకే భగవానుడు అట్లు అవతరించుచుండును. ఇది భగవంతుడి కోసం చెప్తుంది. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? దానవుల చేత కళతో సృష్టించబడినప్పుడు ఆ కళత నుంచి భక్తులను రక్షించడం కోసం భగవంతుడు ఇస్తాడు. ఇదే స్టేట్మెంట్ ని భగవంతుడు కూడా భగవద్గీత చెప్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుద్ధర్మ అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్ట. ఈ 2 శ్లోకాల్లో ఆయన దీన్ని చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రభుపాద దీని భాష్యంలో అవతారం అనగా అవతరించువాడని భావము. అవతారం అంటే అవతరించేవాడు, జన్మించేవాడు అని కాదు. ఎందుకంటే మనం వీళ్ళన్నిటి రాముడు కృష్ణుడు అవతారాలు అనుకుంటాం. ఎందుకంటే అవతారాలు వాళ్ళు జన్మించినప్పటికి కూడా జన్మించేనని అనము, అవతారాలు అంటాం. మనం చెప్పుకున్నప్పుడు జన్మించామంటాం, ఎప్పుడు పుట్టావు అని అడుగుతాం, ఎప్పుడు అవతరించామని అడగం. ఎందుకంటే మనది పుట్టుక, భగవంతుడిది అవతారం. జనాలు మనకి ఏంటంటే దురదృష్టవశాత్తు ఏంటంటే వాడతాం, దాన్ని అర్థం తెలుసుకోకుండా ఇతరులు వాదం చేస్తాం. భగవంతుడు అవతరించాడు అంటారు, పుట్టాడు అంటారు, కానీ భగవంతుడిని మన పుట్టుతో పోల్చేస్తారు. అవతారం అంటే ఆ పదం ఎప్పుడైతే మనం అవతారం అన్నామో అప్పుడే డిఫరెంట్ అన్న విధం అన్న అర్థం అది. మనం ఎప్పుడు కూడా నేను పలానా మార్చి 20వ తారీఖున అవతరించానని చెప్పాం, జన్మించామంటాం, అది పుట్టామంటాం, అవతరించామని చెప్పుకో. అట్లా భగవంతుడికి వచ్చేటప్పటికి అవతరించిన రోజు చదువు అవతార ఆ పదాలు మనం ఎప్పుడైతే డిఫరెంట్గా వాడుతున్నాం అంటే వాళ్ళ దాంట్లో తేడా ఉందన్న విషయాన్ని మనం గుర్తించుకుని మళ్ళీ వాదన చేస్తాం, ఆయన మళ్ళీ చేస్తాం. అది మన దురదృష్టం ఆలోచించుకుని చేసేది. అంచేత అవతారం అనగానే అవతరించేవాడు అని. అవతరించేవాడు అంటే మనలాగా పుట్టిన వాడని కాదు అర్థం, అది మనం గుర్తించుకోవాలి. ఇక్కడ రెండో పారాగ్రాఫ్లో ప్రభుపాద చదువు. ఉదాహరణకు అవిధేయుల నుండి రాజవంశీయులను 21 మార్లు నశింపజేయటం అనేది అసాధారణ విభూతిని పరశురాముడు, గొప్ప శక్తివంతుని హిరణ్యకశిపుని దునుమాడుట వంటి విభూతిని నరసింహుడు ప్రదర్శించరు. ఈ అవతారాలన్నిటి ఒక రకమైన ఘనకార్యాన్ని చేస్తారు. భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ 21 మార్లు సంహరించడం అనేది మామూలు మనిషి అయ్యే పని కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు, చాలా రక్షించాడు, కానీ ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి ఏమైంది? దోమకాడికి తెచ్చాడు, శత్రువులన్నీ చంపాడు, దోమలు కట్టి మలేరియా వచ్చి మలేరియాకి తెచ్చాడు. అంచేత అన్నీ అంటే ఆయన పూర్తిగా ఈ ప్రపంచాన్ని మొత్తం ఒక్కసారి కూడా పూర్తి జయించలేకపోయాడు. జయించే దాంట్లో ఉన్నాడు కానీ జయించలేకపోయాడు కదా. కానీ పరశురాముడు అలా కాదు. పరశురాముడు 21 సార్లు మొత్తాన్ని భూమి మీద ఉన్న ప్రతి క్షత్రియుని దమనం అంటే అణిచివేసి ఎదురు తిరిగి సంహరించి గాడు చేశాడు. అది మామూలు వాళ్ళతో అయ్యే పని కావు, అది మనం గుర్తించాలి. అందుకని అవతారకి. అలాగే హిరణ్యకశిపుడు అంటే అందరూ భయపడ్డారు, ఆయన చావు లేదు, ఆల్మోస్ట్ చావు లేదు, కానీ అటువంటి ఆయన కూడా సంహరించడానికి నరసింహదేవుడు అవతరించాడు.
ఈ విధంగా రకరకాలుగా జనాలు జనాల యొక్క దీన్ని బట్టి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అది మనం విచారం. అలాగనే సక్తవేషమైన నారదుడు, ప్రధానాంశమైన వరహుడు, ఏ, పరోక్ష సక్తావేశమైన బుద్ధుడు జనులందు శ్రద్ధను కలుగజేసి ఉండేది. అది రకరకాల అవతారాల కోసం చెప్తున్నా ప్రభుపాదుల వారి సక్తావేశపరుడైన నారదుడు. నారదుడు సక్తావేశం ఏ శక్తి? భక్తి అనే శక్తిని కలిగి ఉన్నవాడు. ప్రధానాంశం డైరెక్ట్ అవతారం ఆయన వరాహదేవుడు. పరోక్ష సక్తావేశ అవతారం బుద్ధుడు. బుద్ధుడు సక్తావేశ అవతారం కానీ డైరెక్ట్ గా కాదు, పరోక్షంగా. అంటే ఆయన ప్రధానాంశం కానీ శక్తితో కూడుకున్న ప్రధానాంశం, అంటే దానికి పరోక్షం. వీరందరూ ఎవరు జన్మంలో శ్రద్ధను కలుగజేశారు భగవంతుడి మీద. అది మనం చూద్దాం. భగవంతుడి మీద శ్రద్ధను కలుగజేయడం కోసం వాళ్ళు అవతరించారు. శ్రీరాముడు మరియు ధన్వంతరి అవతారములు భగవాన్ యశస్సును ప్రదర్శించగా, బలరాముడు మోహిని మరియు వామన అవతారం భగవాన్ యొక్క సౌందర్య ప్రదర్శనకు గావించింది. ఒకటి. అలాగే దత్తాత్రేయుడు, మత్స్సుడు, సనక సనందాదులు, కపిలుడు భగవాన్ యొక్క జ్ఞానం ప్రదర్శింపగా, నరనారాయణ ఆ దేవుని యొక్క వైరాగ్య ప్రదర్శన గావించింది. ఈ విధంగా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు? రకరకాలుగా ఏ విధంగా భగవంతుడి యొక్క ఐశ్వర్యాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు అవతారాలు ఉన్నాయని చెప్పడం వల్ల భగవంతుడికి ఆరు ఐశ్వర్యాలకి 6 రకాలైన అవతారాలు ఉన్నాయి అని చెప్పడం కోసం ఆ ప్రభుపాద వారు ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ ఈ అవతారాలు, ఈ శ్లోకం ప్రభుపాద వారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు రాసిన శ్లోకం మీద ఆధారపడి దాని ఆధారంగా ప్రభుపాద వారు ఇక్కడ రాశారు. ఆ శ్లోకం ఆయన రాస్తారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారి కామెంటరీలో. నరసింహుడు, పరశురాముడు, కల్కి మరియు పురుషావతారములు భగవంతుడి శక్తిని, నారదుడు, వ్యాసుడు, వరహ, బుద్ధ మరియు బుద్ధ వాళ్ళు ధర్మాన్ని, రామ, ధన్వంతరి, యజ్ఞ, పృథు వాళ్ళు ఏమో యశస్సుని, బలరాముడు, మోహిని, వరహ వాళ్ళు అందాన్ని, దత్తాత్రేయ, మత్స్య కుమారులు, కపిల వాళ్ళు జ్ఞానాన్ని, నరనారాయణ కుమారులు ఋషభ వాళ్ళు త్యాగాన్ని, వైరాగ్యాన్ని వాళ్ళు చూపించారు. ఈ విధంగా భగవంతుడు 6 అవతారాల్లో కూడా ఆయన అవతరించాడు. సో ఈ విధంగా ఇది భగవంతుడి శ్లోకం ఉంది. నృసింహో జమదాగ్నేశ్య కల్కి పురుష ఏవచ భగవత్తే తత్ర జేతిర్. పెద్ద శ్లోకం ఉంది, చాలా పెద్ద శ్లోకం ఉంది. ఐశ్వర్యస్య ప్రకాశత అని చెప్పి, నారదో అత వ్యాసో వరహో బుద్ధ ఏవచ ధర్మానాం ఏవ. అలాగా ఈ శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని నుంచి రూపంలో చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే, ప్రామాణిక మూలములను ఆధారం చేసుకుని పలికిన శ్రీల గోస్వామి వారి వ్యాఖ్యానం ప్రకారం శ్రీకృష్ణుడే సర్వావతారములకు మూలమై ఉన్నాడు. జీవ గోస్వామి రకరకాల శాస్త్రాల ఆధారంగా చేసుకుని ఆయన శ్రీకృష్ణుడే అన్ని అవతారాలకు మూలాధారమై ఉన్నాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలాగే ఇక్కడ 4వ దాంట్లో భగవంతుడి యొక్క విస్తారాలు చెప్తున్నారు చూడండి. దివ్య పరమార్థమైన శ్రీకృష్ణుడు అద్వితీయుడు. శ్రీకృష్ణుడు ద్వితీయం లేదు. అతడే స్వయంగా పలు భాగములు, అంశములు, కణములుగా స్వయం రూప, స్వయం ప్రకాశ, తదేకాత్మ, ప్రాభవ, వైభవ, విలాస, అవతార, ఆవేశ మరియు జీవ రూపంలో విస్తరించున్నాడు. ఇవన్నీ మనం ఆల్రెడీ చర్చించాం. విలాస రూపాలు, ప్రాభవ రూపాలు, ప్రకాశ, తదేకాత్మ, ఇవన్నీ రకరకాలుగా.
ఈ రూపములన్నీ తనకు తగినటువంటి అసంఖ్యాక శక్తులు కలిగి ఉండను. ఇవన్నీ కూడా అసంఖ్యాకమైన శక్తుల్ని కలిగి ఉన్న అవతారాలే. అంచేత మనం ఇవన్నిటిని కూడా మనం చర్చించాం. తర్వాత ప్రభుపాద చెప్తున్నారు కృష్ణుని ఎందుకు భగవంతుడు అన్నదాన్ని చూసుకుంటే ఇక్కడ భగవాను ఇతర అవతారములు లేదా అంశాలు ఈ కళలలో కొంత శాతాన్ని కలిగి ఉందురు. భగవాన్ ఇతర అవతారములు లేదా అంశాలు ఈ కళలలో అంటే ఈ కొంత భాగాన్ని కలిగి ఉంటాయి. 127 పేజీలో రెండు కిందన 127. అంటే అంశాలు కళలు అవన్నీ కూడా భగవంతుడు అంశావతారాలు ఇవన్నీ భగవంతుడి యొక్క కళలు. భగవంతుడిలో 64 కళలు ఉంటాయి. ఆ కళలో కొంత భాగం మాత్రం కలిగి ఉంటాయి, అన్ని కలిగి ఉండవు. అందుకని కృష్ణుడు సంపూర్ణుడు ఒకటది. కానీ కృష్ణుడు మాత్రము ఆ 64ంటిని సమగ్రంగా కలిగి ఉండును. అతని యొక్క స్వీయ విస్తారమైన స్వయం ప్రకాశ మరియు తదేకాత్మ రూపములు మొదలుగా విష్ణుతత్ములైన అవతారముల వరకు ఆ కళలో 93% మాత్రం కలిగి ఉండును. అది విష్ణుతత్వాలని చెప్తున్నారు. ఆ విష్ణుతత్వాలు కూడా సంపూర్ణంగా అన్ని ఉండవు. అందులో ఏంటంటే కృష్ణుడి యొక్క దాంట్లో 93% మాత్రమే కలిగి ఉంటాయి. అంచేత అన్ని తదేకాత్మకాలు లేదంటే స్వయం ప్రకాశ రూపాలు ఇవన్నీ కూడా సంపూర్ణం కాలేవు. అవతారం గాని సత్యవేషం గాని ఈ రెండింటికి నడుమ స్థితి గాని చెందినటువంటి పరమశివుడు ఈ కళలో 84% కలిగి ఉండును. శివుడు 84% మాత్రం కలిగి ఉంటాడు. ఆయన కూడా సంపూర్ణంగా కలిగి ఉండడు. ఇక వివిధ స్థితిగతులకు చెందిన జీవులు ఎక్కువలో ఎక్కువ ఆ కళలో 78% కలిగి ఉంటారు. మిగతా జీవులందరూ కూడా ఎక్కువలో ఎక్కువ 78% మాత్రమే కలిగి ఉంటారు. అంతే. ఈ విధంగా ఏ అంశాలు చూసుకున్నా సరే భగవంతుడిలో ఉన్న 64 కళల్ని కలిగి ఉండవు. కాబట్టి 64 కలిగి ఉన్నవాడు ఒక్క కృష్ణుడే. కాబట్టి కృష్ణుడే భగవంతుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుపాద వారి కూడా 4 పారాగ్రాఫ్లు పెట్టారు. ఒక విశ్వపు ప్రధానాధికారి అయిన బ్రహ్మదేవుడు జీవులలో పరిపూర్ణుడైనట్టు వాడు. 128 పేజీలో పైన చెప్తారు. ఒక విశ్వ యొక్క పాలనాధికారి అయిన భగవంతుడు బ్రహ్మదేవుడు జీవుల్లో పరిపూర్ణమైనటువంటి వాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా ఒక జీవే కాబట్టి, కానీ ఆ జీవుల్లో ఆయన పరిపూర్ణుడు. అట్టి బ్రహ్మదేవుడే 78% సంపూర్ణంగా కలిగి ఉండను. అటువంటి బ్రహ్మదేవుడే 78% గుణ లక్షణాలు మాత్రమే కలిగి ఉంటాడు. మిగతా కళలు ఆయనలో ఉండవు. ఇతర దేవతలు అవే కళలు తక్కువ శాతం కలిగి ఉండగా మానవులు మరి వాటిని అతి స్వల్పంగా కలిగి ఉంటారు. మిగతా దేవతలందరూ కూడా ఆ 78 తక్కువ శాతం కలిగి ఉంటారు. జీవులు అయితే ఇంకా తక్కువ ఉంటారు. కొందరిలో ఆ 78% కూడా ఉండవు. కొన్ని జీవుల్లో ఆ 78% లక్షణాలు కూడా ఉండవు. ఉన్నా సరే చాలా తక్కువ స్థాయిలో కలిగి ఉంటారు. సో ఈ విధంగా జీవులందరూ కూడా మ్యాక్సిమం 78% మాత్రమే కలిగి ఉంటారు. అది అంటే ఒకవేళ మనం అర్థం చేసుకుంటే మనం 50 లక్షణాలు భగవంతుడు 64 ఉంటే జీవుల్లో ఎక్కువ 50 లక్షణాలు 50 కళలు మాత్రమే ఉంటాయి. మిగతా 14 కళలు మన జీవుల్లో కళ్ళు కూడా కనబడవు, పొరపాటును కూడా కనబడవు. ఉంటాయని కాదు, ఉండవు. ఆ ఫిక్స్డ్ 50 ఏవైతే ఫిక్స్ అయిపోయా ఆ 50 మాత్రమే కలిగి ఉంటాయి. జీవుడు దివ్య కళలను పూర్ణంగా 78% వరకు వృద్ధి పరుచుకొని దేవతను పొందవచ్చు. కానీ
శివుడు విష్ణువు లేదా దేవుడే దేవదేవుడైన శ్రీకృష్ణుడు మాత్రం కాగలడు అది. అంచేత మన జీవుడు మనలాంటి వాళ్ళు ఆ 51% పెంచుకుంటూ దేవతల స్థాయికి లేదా బ్రహ్మ స్థాయికి మనం వెళ్ళవచ్చు, కానీ మనం శివుడి స్థాయికి కూడా వెళ్ళాం. ఎందుకంటే శివుల్లో ఎంత, మనకు 78, శివుల్లో 84%. ఏ, అంచేత 84% కాబట్టి ఆయనలో 54 గుణాలు ఉంటాయి. అంటే మనకంటే 4 గుణాలు శివుళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ 4 గుణాలు మనకి ఎంత తల 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 పైన కింద కొట్టుకున్నా సరే మనకి ఆ 4 గుణాలు రావు. 114 మరి నాది 128 నా భాగవతంలో, మరి నా భాగవతంలో 114 ఉందా మీకు ఇది? ఎస్ ప్రభుజీ, ఎస్ ఒక్కొక్కరిది ప్రభుజీ. ఒక్కొక్కలాగా ఉంది ప్రభు. ఏదైతే నేను అంటున్నాను. సో ఈ విధంగా శివుడిలో ఉన్న లక్షణాలు మనకి ఎంత కొట్టుకున్న జీవుడికి రావు. అలాగే విష్ణువు కంటే ఆయనలో 94%, ఆయన 60 లక్షణాలు ఉంటాయి విష్ణు తత్వానికి. అవి మనకి ఎక్స్ట్రా ఈ 10 మనకి ఎట్టి బస్సులు కూడా రావు. శివుడికి కూడా అంతే, 54 తర్వాత ఉన్న 6 లక్షణాలు శివుడికి ఎన్ని చేసినా సరే అవి రావు. అంతే శివుడు కూడా విష్ణు అవ్వలేదు. అలాగే విష్ణు ఎన్ని చేసినా సరే మిగిలిన 4 లక్షణాలు రావు. అంతే ఆయన ఇప్పుడు కూడా కృష్ణుడితో సమానం అవ్వలేదు. అంచేత మనలో ఈ 50 లక్షణాలు ఉండుండొచ్చు. మనకి 10% ఉన్నాయనుకోండి, 10% మనం 100% చేసుకోవచ్చు. అన్నిటిని 100% తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళిపోతే అది బ్రహ్మస్థాయికి వెళ్ళిపోతాం, బ్రహ్మం అవ్వగలం. కానీ బ్రహ్మ దాటి శివుడి స్థాయికి వెళ్ళలేం. ఇంకా శివుడి స్థాయికి వెళ్ళాలంటే ఆ 4 ఎక్స్ట్రా గుణాలు మనకు రావాలి. అవి మనకి ప్రశ్న కూడా రావు. శివుడు శివుడే. సో ఈ విధంగా మనం మన జీవస్థాయిలో ఉండిపోతాం అనే విషయాన్ని మనం గుర్తించాలి, దాన్ని అంగీకరించాలి. ఈ విధంగా జీవుడు ఎప్పుడు కూడా శివుడు అవ్వలేడు, లేదంటే విష్ణువు అవ్వలేడు, భగవంతుడు అవ్వలేడు. దీన్ని ఆధారంగా చేసుకునే జీవగోస్వామి మనం కృష్ణుడే భగవంతుడు అనే విషయాన్ని చెప్తున్నాడు. భగవతో ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్గుణ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. ఇక్కడ ఎవరైతే ఈ అవతారాల కోసం మనం తెలుసుకుంటే వచ్చే ఫలితం ఏంటనేది ఫలశ్రుతి చెప్తున్నాడు. భగవాను ఇట్టి గుహ్యమైన అవతారములను ఉదయ సంధ్యల యందు భక్తితో కీర్తించేవాడు సర్వ దుఃఖముల నుండి విడుదలను పొందగలడు. ఎవరైతే భగవంతుడి యొక్క ఈ అవతారాలని, నేను యొక్క ఘనతని మనం స్మృతిస్తూ స్ఫురిస్తూ కీర్తిస్తుంటాము ఉదయం సాయంత్రం, వాళ్ళు అన్ని దుఃఖాల నుంచి విడుదలవుతారు. అంటే ఒక విధంగా చూసుకుంటే ఈ 25 శ్లోకాలు మనం రోజు ఉదయం సాయంత్రం డిసైడ్ చేస్తే మనకి ఫలశ్రుతి కలుగుతుందని చెప్తున్నారు. భాషలు ప్రభుపాలు చెప్తారు. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ వివిధ అవతారముల వర్ణన కలిగిన శ్రీమద్ భాగవతంలోని ఈ అధ్యాయము భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి ఆ దేవదేవుని జన్మ కర్మల యొక్క చక్కని అవగాహన కలుగుతుంది ఉపదేశింపబడినది. ఇంకొకటి మనం మర్చిపోయాను. ఇంత ముందు శ్లోకాన్ని కూడా ఏమంటారంటే, ప్రతి ఒక్క గ్రంథానికి కూడా ఆ గ్రంథం ఎందుకు రాస్తున్నారు ఏంటి అన్నది ఒక ఇది రాస్తారు, ఇది చెప్తారు. పరిభాష సూత్ర అంటారు. పరిభాష అంటే మన రాస్తున్న భాష్యం యొక్క సూత్ర అంటే ముఖ్య ఉద్దేశం ఏంటన్నది తెలుపుతారు. అది మొదట్లోనే రాయాలి. ఇది దేనికోసం రాస్తారు, దేని ఉద్దేశించి రాస్తున్నారు, ఈ గ్రంథం రచించడం వెనకాతల ఉన్న ఉద్దేశం ఏమిటి అన్నది వ్యక్తపరచాలి. దాన్ని పరిభాష సూత్రం అంటారు. అంచేది భాగవతానికి ఇది పరిభాష సూత్రం. ఎందుకంటే
ఇందు ముందు మనం చూసుకుంటే ఫస్ట్ దాంట్లో ఓన్లీ ప్రశ్నలు అడిగారు, సెకండ్ దాంట్లోనేమో భక్తి యొక్క గొప్పతనం చెప్పాడు. ఇప్పుడు భాగవతంలో వర్ణన, అసలు భాగవతం చూసుకుంటే ఈ అవతారాలు వర్ణిస్తేనే మధ్య భాగవతం అంతా ఉంది, అంతే కదా. ఇప్పుడు ఏవైతే అవతారాలు చెప్పి ఆ అవతారాలన్నింటినీ వాటి యొక్క గుణగానం చేస్తూనే భాగవతం అంతా రచన జరిగింది. ఆ వివరణ ఇవ్వడానికి ముందు ఈ శ్లోక వచ్చింది, 28వ శ్లోక. అంటే 28వ శ్లోకాన్ని పరిభాష సూత్రం, అంటే ఈ భాగవతం రాయడం వెనకాలలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటండి తెలిపరిచే ఒక సూత్రం అన్నమాట. ఏంటది? కృష్ణాస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే భగవంతుడు, స్వయంగా భగవంతుడు, మిగతావన్నీ అవతారాలే, ఆయన యొక్క అవతారాలే అన్న తెలియపరచడమే భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి దాని యొక్క పరిభాష సూత్రం చెప్పారు. అంటే దీని పరిభాష సూత్రం అంటారు అది. సో ఇక్కడ అటువంటి ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళకి జన్మ భగవంతుని యొక్క సంపూర్ణ అవగాహన వస్తుందని చెప్పి ప్రభుపాద వారు చెప్తున్నారు. భక్తి యొక్క లాస్ట్ సెంటెన్స్ చూసుకుంటే 29 శ్లోకాల భాషలో, భక్తి యొక్క సేవ యందు నిర్దేశిత నీ విధి నియమములను పాటింపని వారు శ్రీకృష్ణ భగవాన్ని జన్మ కర్మల మర్మం నెరుగుజాలరు. ఎప్పుడైతే భక్తి యొక్క సేవ యందు విధి నియమాలని, అంటే భక్తి యొక్క సేవ చేయడం కానీ దాంట్లో ఉన్న నియమాలను పాటించని వాళ్ళకి మనం వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళకి భగవంతుడి యొక్క జన్మ కర్మల యొక్క మర్మాలు తెలుసుకోలేరు వాళ్ళు. అంటే జ్ఞానంతో మనం భగవంతుడి యొక్క కర్మల యొక్క మర్మాలను మనం తెలుసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ భక్తి యొక్క సేవ, భక్తితో కూడుకున్న సేవ ద్వారా మాత్రమే భగవంతుడి యొక్క కర్మల యొక్క మర్మాలను మనం అర్థం చేసుకోగలము, అది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి 30 నుంచి 39 వరకు ఇప్పుడు చెప్తారు. అయితే ఓకే, బాగానే ఉంది, భగవంతుడు కృష్ణుడు అన్నది మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేనేమో బద్ధస్థితిలో ఉన్నాను, మరి భగవంతుడి యొక్క అనుభూతిని ఏ విధంగా పొందుతాను, ఏం చేయాలి అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. అంటే ఈ భౌతిక స్థాయి నుంచి భగవంతుని సాక్షాత్కారాన్ని పొందే స్థాయి వరకు మనం ఏ విధంగా వెళ్ళగలం, మన ప్రయాణం ఏ విధంగా చేయాలి అన్నది ఇక్కడ మనకి చెప్పబోతున్నారు. నెక్స్ట్ 30 నుంచి 39. ఖ్యాతద్రూపం భగవతో హ్యరూపశ్చ చిదాత్మనః మాయా గుణైర్విరచితం మహదాదిభిరాత్మనే. భౌతిక జగత్తునందు వ్యక్తమయ్యేది భగవాని విరాట్ రూప భావమును ఊహాత్మకమైనది. అల్పజ్ఞులకు, అది అల్పజ్ఞులు అంటే ఎవరంటే, మరియు భక్తి అందులో ప్రారంభలో ఉన్న వారికి భగవాన్ని రూప సహితత్వమును గూర్చి తెలియజేయటకే అది ఉద్దేశింపబడినది. కానీ వాస్తవమునకు భగవానుడు భౌతిక రూపరహితుడై ఉన్నాడు. భగవంతుడి యొక్క విరాట్ రూపము ఏం చెప్తున్నారు? ఊహాత్మకము, అది ఊహించింది, అది నిజమైనది కాదు. అది అల్ప జ్ఞానులకి, ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళ కోసం ఉద్దేశింపబడినదని చెప్పబడుతుంది. ఎందుకని అలాగా? మన విరాట్ రూపం చూసుకుంటే, విరాట్ రూపంలో ప్రతి అంగాన్ని కూడా భౌతికమైన వస్తువులతో, నదులు, చెట్లు, పుట్టలు, రాళ్ళు, కొండలు, వీటితో పోలుస్తారు. కానీ భగవంతుడి యొక్క రూపం ఎప్పుడు కూడా భౌతికం కాదు. అందుకనే చెప్తారు, మన ఆచార్యులు చెప్తారు, భగవంతుడి యొక్క నేత్రాలను దేంతో పోలుస్తారు? కమలాలు, లోటస్లతో పోలుస్తారు. యాక్చువల్గా అది తప్పుడు పోలిక. ఎందుకంటే కమలం అన్నది భౌతిక వస్తువు. భగవంతుడి యొక్క రూపం భౌతిక వస్తువులతో సంబంధం ఉండదు. కానీ ఎందుకు మరి పోలుస్తున్నారంటే, మనం అంతకన్నా ఎక్కువ ఊహించుకోలేము, మన బుర్రకి అందదు.
మనం ఊహించుకోనికి మనకొక జ్ఞానాన్ని ఒక ఐడియా ఇవ్వడం కోసం భగవంతుడి యొక్క రూపాలని ఇలాగ కమలాలతోటి అది ముక్కుని ఏదంటే ఆ అది ఆ, సస్మి అంటే నువ్వు పువ్వుతో పోలుస్తారు. సస్మి సీడ్ సస్మి సీడ్ ఫ్లవర్స్ బడ్డింగ్ అంటే నువ్వులు వేస్తే ఆ చెట్ల యొక్క మొగ్గలు ఏ విధంగా సూదిగా ఉంటాయో ఆ విధంగా ఆయన ముక్కుంటారు. అది అలా ఉంటుందని కాదు. అంటే మనకు పోల్చి ఒక ఐడియా మనకి చేయడం కోసం ఊహించిన కంపేర్ చేస్తుందే తప్ప ఆయన ఆయన ఒక అవయవాలు ఎంతగానో అందంగా ఉంటాయి. కానీ ఎందుకని అందం వాళ్ళు వర్ణించడానికి లేవు, వర్ణించినా మనం అర్థం చేసుకోలేము కాబట్టి మనకు పోల్చడం కోసం ఈ విధంగా చెప్తున్నారు. అదే విధంగా విరాట్ రూపం కూడా ఈ చెట్లతోటి పుట్టులతోటి నదులతోటి పర్వతాలతోటి పోల్చి చెప్పడం అది కూడా ఊహాత్మకమే. అంతే, అది నిజమైన రూపం కాదు. నిజమైన రూపం ఏంటన్నది మన ఊహకు ఉంది, ఆ నందం కానీ ఆ రూపం కానీ. అంచేత అసలు ఏ రూపమో ఏ రూపమో ఊహించుకోలేని వాళ్ళ కోసం ఏదో ఒక రూపాన్ని ఊహించుకునేట్టు చేయడం కోసం, అంటే నిరాకారులు సాకారులుగా మార్చడం కోసం ఒక చేసిన ఒక కల్పన తప్ప విరాట్ రూపం నిజానికి అది నిజమైన రూపం కాదు. ఎందుకంటే నిరాకారం కంటే ఏదో ఒక ఆకారాన్ని పూజించడం ఉత్తమం, ఏదో ఒక ఆకారంలో భగవంతుని అంగీకరించడం ఉత్తమం. కాబట్టి ఆ భగవంతుని ఆ విధంగా ఊహించుకొని పూజించేటట్టు చేయడం కోసం నిర్దేశింపబడిందే విరాట్ రూపం. లేకపోతే విరాట్ రూపం అంతా కూడా భౌతిక కల్పనతో ఉన్నది కాబట్టి అది నిజమైన రూపం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ భౌతిక రూపం అన్నది ఇది విరాట్ రూపం ఊహాత్మకమైనది, అల్పులకు మాత్రమే. భగవాన్ సహిత్వంలో భగవంతుడు రూప సహితుడు అని గూర్చి తెలియజేయడం కొరకే ఉద్దేశింపబడిన రూపం ఇది. కానీ వాస్తవం భగవానుడు భౌతిక రూపరహితుడే ఉన్నాడు. ఎందుకంటే విరాట్ రూపాలు అన్ని కూడా భౌతికమైన వాటితోటే పోల్చబడుతుంది కాబట్టి భగవంతుడు భౌతిక రూపరహితుడు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ మొత్తం దీంట్లో ఈ ఈ పారాగ్రాఫ్ లో విరాట్ రూపానికి అవతారాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంది చెప్తున్నారు భాష్యంలో. భగవానుని విరాట్ రూప భావనము లేదా విశ్వరూప భావనము ఇతర అవతారములతో పాటుగా పేర్కొనబడలేదు. అది చూసారా, ఇన్ని అవతారాలు వర్ణించారు, దాంట్లో ఎక్కడ కూడా విరాట్ రూపాన్ని మెన్షన్ చేయలేదు. అక్కడైనా కాదు, ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా విరాట్ రూపం కోసం చెప్పరు. ఎందుకంటే అది ఆధ్యాత్మిక రూపం కాదు కాబట్టి, ఆధ్యాత్మికతతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వాటికి. యాలయన ఇంతవరకు తెలిపిన అవతారములన్నీ దివ్యములై ఉన్నవి. అంతేగాక అవతారములందు భౌతికత్వం అన్నది కించింత కూడా లేదు. ఏవైతే మనకి ఇంతవరకు వర్ణించారో 25 అవతారాలు ఏవైతే వర్ణించారో ఆ అవతారాల యొక్క స్థితి అంతది దివ్యమైన స్థితిలో ఉన్నాయి. అందులో భౌతికత్వం అనేది ఏమాత్రం కూడా లేదు. అంచేత కానీ విరాట్ రూపం అంటేనే భౌతిక స్థితిలో భౌతిక యొక్క వాటితో అంత కల్పన చేసింది కాబట్టి దీన్ని వాటితో కలపరు. బద్ధ జీవుని విషయముల వలె గాక ఆ రూపములకు ఆత్మకు ఎట్టి భేదము లేదు. మన బద్ధ జీవులకైతే మన బద్ధ జీవుల్లో మనం వేరు, ఆత్మ వేరు. కానీ ఆ రూపాలకి అవతారాలకి అవతారము ఆత్మ రెండు ఒకటే, వేరు వేరు కావు. ఇక్కడ నుంచి చెప్తున్నారు ఇప్పుడు ఈ తేడా ఏంటని చెప్తున్నారు. భక్తి యందు నూతనగా ప్రవేశించినటువంటి వారి కొరకే విరాట్ రూపం భావించబడినది. ఈ విధముగా భౌతికమైన ఉన్నటువంటి విరాట్ రూపము
వారికి వసగబడినది. అది ద్వితీయ స్కందమైనందు సంపూర్ణంగా వివరింపబడినది. విరాట్ రూపం అన్నది భక్తిలో కొత్తగా ప్రవేశించిన వాళ్ళకి, అంటే సాకార తత్వాన్ని అంగీకరించడానికి వచ్చిన వాళ్ళకి నిర్దేశింపబడినది. దాని యొక్క విస్తరణే రెండో స్కందం అంతా. దాని యొక్క విరాట్ రూపం యొక్క వివరణే ఉంటుంది రెండో స్కందంలో. రెండో పాయింట్, భౌతిక సృష్టి అందలి వివిధ లోకములు విరాట్ రూపం నందు కరచరణాదులుగా భావింపబడినవి. భౌతిక దృష్టిలో ఉన్న లోకాలన్నీ కూడా విరాట్ యొక్క కరచరణాదులు. కరాలంటే చేతులు, చరణాలు అంటే పాలు చేతులతో పోల్చబడ్డాయి. సాధన యొక్క తొలిదశ యందు వారు భౌతిక పదార్థాలను అన్యముగా ఊహించిన కారణంన వారికి అటువంటి వర్ణము చేయబడినవి. అది సాధనలో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు భౌతిక వస్తువులు, ఎలాగైతే నేను చెప్పిన ఇందాక మన పళ్ళుని, నేత్రాలని కమలాలతో పోల్చకపోతే ఏ విధంగా మనం ఊహించుకోవడానికి అవ్వదు. కాబట్టి అందుకనే ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన భౌతిక ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా చేస్తారు, అలా చేస్తారే చూసి ఆ విధంగా అన్న మనం ఎలాగైతే, ఎందుకంటే అప్పుడే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, లేకపోతే అర్థం చేసుకోలేరు. కానీ దాని ఉద్దేశం ఏంటంటే అవి భౌతిక విషయాలని కాదు, ఆధ్యాత్మం అనేది భౌతిక విషయం అని కాదు. అలాగైతేనే మనం అర్థం చేసుకోగలం, లేకపోతే అర్థం చేసుకోలేము. మనల్ని అర్థం చేసుకునేది చేయడం కోసమే భగవంతుడిని భౌతిక వస్తువులతోటి భౌతిక ఉదాహరణలు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ భౌతిక పదార్థంగా అన్యముగా ఊహించడం కారణం వారికి అటువంటి వర్ణం చేయబడ్డాయి. ఎందుకంటే భక్తులు మొదటి వచ్చిన వాళ్ళు భౌతిక వస్తువులు తప్ప వేరే వాటిని వివరిస్తే వారు అర్థం చేసుకోలేరు. కాబట్టి భౌతిక వస్తువులతో వర్ణం చేసి ఆ విరాట్ రూపాన్ని వర్ణించడం జరిగింది. కనుకనే అట్టి భౌతికమైన విరాట్ రూప భావన అతని వాస్తవంతో పాటుగా లెక్కింపబడలేదు. ఇది భౌతికం కాబట్టి దీన్ని నిజమైన రూపాలతోటి లెక్కింపబడలేదు, ఇది సపరేట్. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున కణకణములతో సహా ప్రతి భౌతిక రూపంలో నిలిచి ఉన్నాడు. శ్రీకృష్ణ అయితే ప్రతి రూపంలో, ప్రతి కణంలో కూడా ఉన్నాడు పరమాత్మ రూపంలో. అంతే దీంట్లో విశ్వరూపంలో కూడా, విరాట్ రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడు. సారాంశం ఏమనగా విరాట్ రూపంగా భగవాను రూపం యొక్క భౌతిక భావనము ఊహాత్మకమైనది. కానీ భగవానుడు మరియు జీవులు ఇరువురు నిత్యాత్మలై ఆది అయిన ఆధ్యాత్మిక దేహములను కలిగి ఉన్నారు. విరాట్ రూపం అన్నది భౌతిక భావన యొక్క ఊహాత్మకమైన రూపం కాబట్టి దీనికంటే భగవంతుని రూపం భిన్నమైంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే జీవులు కూడా భిన్నమైన వాళ్ళు. జీవులుగా మనం బద్ధ స్థితిలో ఉన్న కారణంగా మనం మన యొక్క ఉనికిని భౌతిక వస్తువులతో మనం పోల్చుకుంటున్నాం. లేకపోతే మనం కూడా భగవంతుడి దాగే దివ్యమూర్తులమే ఆధ్యాత్మిక జగత్తు. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో మనకు కూడా, జీవుడికి కూడా భౌతిక దేహం కానీ, భౌతిక పదార్థాలు కానీ, భౌతిక వస్తువులతో సంపర్కం కానీ ఏమి ఉండదు. అది కానీ ఇప్పుడు మనం బద్ధ స్థితిలో ఉండడం వల్ల మనల్ని మనం భౌతిక స్థితిలో దిగదార్చుకుని దాంతో పోల్చుకుని దాంట్లో ఉండి మనం అది అనుకుంటున్నాం. అంటే మనకి ఇక్కడ మరి చాలా మంది విశ్వరూపాన్ని నమ్ముతుంటారే, మరి వాళ్ళ పరిస్థితి చెప్తున్నారు. యదా నభసి మేఘౌఘో రేణుర్వా పార్థివో నిలే ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపిత మబుద్ధిభిః. మేఘములు ధూళి అన్నవి వాయువుచే చలించడి కారణముగా అబద్ధులైన వారు ఆకాశము మేఘావృతమైనదనియు వాయువు ధూళి దోషమైనదనియు అజ్ఞానంచే పలుకుదురు. అదే విధంగా వారు శుద్ధాత్మయందు భౌతిక దేహ భావనను ఆరోపిస్తురు. మేఘాలు ధూళి అన్నవి వాయువుతో చలించిన కారణమున అబద్ధులైన వారు
ఆకాశం మేఘావృతమై ఉన్నదని అంటారు. మేఘాలు అన్నవి ఆకాశం యొక్క భాగం కాదు. ఆకాశం నిర్మలంగానే ఉంటది ఎప్పుడు కూడా. కానీ బుద్ధిహీనులు ఏమంటారు, మేఘాలు ఒక చోట ఉన్నాయి, మేఘాలు ఎప్పుడు కూడా ఉంటాయి అనుకుంటుంటారు. కానీ మేఘాలు అనేవి వాయువు తీసుకెళ్లిన ధూళి మేఘాలు. మేఘాలు అంటే ఏంటి? నీరు, నీటి ఆవిరి. వాయువు ఒక నీటి ఆవిరిని సముద్రం తీసుకెళ్లి ఒక 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 దగ్గర జమ చేస్తుంది, అది మాకు మేఘంలో కనబడుతుంటుంది. ఆ వాయువు అక్కడికి వేరే దగ్గర తీసుకెళ్ళిపోతే ఇక్కడికి క్లియర్ అయిపోతుంది. కానీ నిజానికి ఆకాశానికి మేఘాలతో దూరంతో సంబంధం లేదు. కానీ కింద మనకి కనబడుతుంటాయి మేఘాలు. అదే ఏరోప్లేన్లు ఎప్పుడు వెళ్ళారనుకోండి వర్షాకాలంలో, కిందనంతా మేఘాలు ఉంటాయి, పైన మొత్తం అంత క్లియర్గా ఉండదు మేఘం. ఆకాశం అంతా, ఆకాశంలో ఒక మేఘం కనబడుతుంది. ఇంకా ఆకాశం ఎప్పుడు కూడా నిర్మలంగానే ఉంటుంది. కానీ కింద నుంచి ఉన్న మనకి ఈ మేఘాలు ధూళి రెండు కలిసి మధ్యలో రావడం వల్ల మనకి ఆకాశం మేఘావృతమై ఉంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆకాశానికి ఈ మేఘాలకి సంబంధం లేదు. అది గాలి యొక్క ప్రభావం చేత ఏర్పడిన ఒక అడ్డు తెర అంతే. అలాగే వాయువు ధూళి దూషితమైనదని అజ్ఞానంతో పలుకుతారు. వాయువు ఎప్పుడు కూడా ధూళితో ఉంటుంది. వాయువు అంటేనే ధూళి అంటారు. కాదు, వాయువుకి ధూళితో సంబంధం లేదు. అందుకని కొంత గాలి ఆగిపోతే మళ్ళీ ధూళి కింద పడిపోతే మళ్ళీ స్వచ్ఛంగా ఉంటుంది. కానీ అజ్ఞానులైన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో గాలి వేస్తుందంటే మేఘం ధూళి వెలుస్తుంది. ధూళికి సంబంధం లేదు గాలికి. గాలి అంటేనే ధూళి అన్న భావనలోకి వచ్చేస్తుంది. అలా కాదు, అది అజ్ఞానం. అదే విధంగా వారు శుద్ధాత్మ యందు భౌతిక దేహ భావన ఇదే విధంగా ఎలా, అలాగే శుద్ధమైన భగవంతుడికి మనం భౌతిక భావనని అంటిస్తాం. ఇందాక చెప్పాను, భగవంతుడు అవతరిస్తున్నాడు అంటాం, మనం జన్మిస్తున్నాడని చెప్తుంటాం, కానీ మనము భగవంతుడు ఒకటే అని చెప్తాం. అది అజ్ఞానం. ఎప్పుడైతే రెండు వేరు పదాలు వాడామో అంటే వాళ్ళ యొక్క ఇద్దరు యొక్క ఉనికి వేరు అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కానీ ఇద్దరిని ఒకటి చేసి పదాలు, అది అజ్ఞానం. అది మనం గుర్తించాలి. మనం ఆత్మని చూడలేం, అదే చెప్తున్నా భగవంతుడు ప్రభుపాద వారి భాషలో. భౌతికమైన చక్షువులు ఇంద్రియములచే మనము దివ్యముకు భగవాను చూడజాలమని ఈ శ్లోకమున తిరిగి ధ్రువపరచబడుచున్నది. మనం మన యొక్క చర్మ చక్షువులతోటి మనం ఆ దివ్య రూపాలను చూడలేం. కాబట్టి మనకి ఇలా కనబడుతూ ఉంటుంది, భగవంతుడు ఇలాగా మళ్ళాగే అశుద్ధుడైపోయాడు, మళ్ళాగే ఒక తల్లికి జన్మించాడు, మళ్ళాగే ఆయన కూడా గర్భంలో ప్రవేశించాడు. ఇవన్నీ యాక్చువల్ నిజానికి అక్కడ జరుగుతుంది వేరు, మళ్ళా జరగడం లేదు. అది మనం గుర్తించాలి. జీవి యొక్క భౌతిక దేహం నందు నిలిచిన ఆత్మనే మనం కనుగొనజాలము. మన ఆత్మను చూడలేకపోతే ఇంక పరమాత్మని చూడగలుగుతాం. సాధారణ మనం జీవుని స్థూల దేహంలో లేక సూక్ష్మ మనసులో గాంచడం కానీ దేహం ఆత్మ వీక్షించడం మాత్రం మనకు సాధ్యం కాదు. మనం మ్యాగ్జిన్ ఏం చూడగలం, మన యొక్క స్థూల శరీరం చూడగలం, ఇంకొంతవరకు ఆత్మని మనం అనుభూతి పొందగలం, చూడలేం. సరే ఆత్మ మనసుని, అందుకని మన మనసు బాగోలేదండి, ఎందుకు ఈరోజు మనకు చిరాగ్గా ఉంది, ఇలా చెప్తుంటాం. అనుభూతి పొందుతున్నాం కానీ మనం చూడలేం. కాబట్టి భగవంతుడి కోసం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది అంచేత ఇక్కడ ఎవరైతే విరాట్ రూపం సత్యం, విరాట్ రూపం దివ్యం అనుకుంటారో వాళ్ళందరూ తప్పు అనే విషయాన్ని ఇక్కడ ఈ రెండు శ్లోకాల్లో మనకి చెప్తున్నారు. మరి విరాట్ రూపం కాదంటున్నారు, మరి భగవంతుడి రూపం ఏంటి? భగవంతుడి రూపాన్ని నేను చూస్తున్నానంటే అది కూడా భౌతికమైన కాదా?
విరాట్ రూపం చూస్తే అది భౌతికం అంటున్నారు. మరి భగవద్ రూపాన్ని కూడా నేను చూసాను అనుకోండి, ఇంకప్పుడు ఎప్పటికప్పుడు నేను ఆత్మసాక్షి అప్పుడు అది కూడా భౌతికం అవుతుందేమో, దానికోసం చెప్తాను. అతః అతః పరం అతః పరం యద్ వ్యక్తం వ్యోడా గుణ బృంహితం అదృష్టాశ్రుత వస్తుస్వా అస్వజీవో యత్ప్రణభవ. ఈ స్థూల రూప భావనకు పరముగా వేరొక సూక్ష్మ రూపం కలదు. మనం ఏదైతే ఇప్పుడు స్థూల రూపాన్ని మనం చూస్తున్నాం, దీనికి వేరేగా సూక్ష్మ రూపం కలదు, అదే మనసు బుద్ధి అహంకారం. అట్టి సూక్ష్మ రూపము నిర్దిష్ట రూపము లేనిదియు వ్యక్తము కానిదియు వినబడనిదియు చూడబడనిదియు ఉన్నది. కానీ జీవుడు అటువంటి సూక్ష్మం కన్నను పరమైన రూపంలో కలిగి ఉండటం చేతనే అతనికి పునర్జన్మలు కలుగుతున్నవి. అది అంటే మనకు చూసిన స్థూలం కంటే ఇంకొక సూక్ష్మ రూపం ఉంది. ఆ సూక్ష్మ రూపం ఏంది? నిర్దిష్ట రూపం లేదు మనకి దానికి. అంటే మనసు బుద్ధి అహంకారమైన దానికి నిర్దిష్ట రూపం లేదు. ఈ రోజు మనం మానవ జన్మ ఎత్తాం, నేను మనిషిగా మగ జన్మని తీసుకున్నాను, నాకు ఇలా కనబడుతుంది. ఆడవాళ్ళని తీసుకున్నాను, ఇంకో విధంగా కనబడుతుంది. నెక్స్ట్ ఆడవాళ్ళని అయితే నా శరీరం వేరేగా ఉంటుంది, నేను కుక్కడైతే వేరేగా ఉంటుంది. అంటే నాకు నిర్దిష్ట రూపం లేదా ఆ సూక్ష్మ శరీరం. అయితే ఇప్పుడు ఈ జన్మలో ఉన్న సూక్ష్మ శరీరం నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు నేను కుక్కనో నక్కనో మనిషినో ఆడవాళ్ళనో మగవాళ్ళనో అమెరికా ఉన్నా నిగ్రో ఉన్నా లేదంటే భారతీయునో బంగ్లాదేశ్ ఎలా కుడుతున్నా అప్పుడు తీసుకున్న దేహం యొక్క రూపంలో ఉన్న సూక్ష్మ శరీరం ఒకటే. సూక్ష్మ రూపం మారదు, సూక్ష్మ శరీరం మారదు, కానీ దాని యొక్క స్థూల శరీరం మారిపోయి రూపం మారిపోతుంది. అందుకనే సూక్ష్మ రూపానికి నిర్దిష్ట రూపం లేదు. ఇప్పుడు నాకు ఈ శరీరానికి ఇదే రూపం, ఇది అయ్యే వరకు ఇదే రూపం, మారదు స్థూల శరీరం. మళ్ళీ మళ్ళీ మనం ఇంకో జన్మ తీసుకుంటే నాకు ఈ రూపం రాదు, మళ్ళీ ఏదో రూపం వస్తుంది. అంచేత మనకి స్థూల శరీరానికి నిర్దిష్ట రూపం ఉంటుంది, సూక్ష్మ శరీరానికి నిర్దిష్ట రూపం లేదు. వ్యక్తము కానిది అంటే మనం వ్యక్తం చేయాలి, మనం చూడలేము. ఇప్పుడు కనబడ్డది నాకు, ఇప్పుడు వచ్చాడు వెళ్ళిపోయాడు కదా, మనం చెప్పలేం. ఇప్పుడు మనం స్థూల రూపాన్ని చూసి ఇప్పుడు ఇక్కడే ఉన్నానండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మనం చెప్తాం, వ్యక్తపరుస్తాం. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, లేదా ఆ రూమ్ లో కూర్చుని ఉంటాడు చూడండి, మనం చూడగలుగుతాం. కానీ సూక్ష్మ శరీరాన్ని మనం ఆ విధంగా చెప్పలేం, వ్యక్తపరచలేం. వినబడనిది మనసు ఎన్నో మాటలు మాట్లాడుతుంటుంది, అవునా కదా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కొనండి, ఇది కొనండి అని అవన్నీ మనసు చెప్తుందే, కానీ మనం ఎవరికి వినబడదు. చూడబడింది చూడలేము మనసు. ఇది సూక్ష్మ శరీరం యొక్క లక్షణాలు. సూక్ష్మ లక్షణాలు ఏంటి? నిర్దిష్ట రూపం లేదు, వ్యక్తం కాదు, కనబడదు, వినబడదు. కానీ జీవుడు అంతకంటే సూక్ష్మమైన వాడట. మనం సూక్ష్మ శరీరాన్ని చూడలేకపోతున్నాం, జీవుడు మనం చూడాలంటే అయ్యే పని కాదు. అంతకన్నా సూక్ష్మ రూపపరమైన రూపం కలిగి ఉండడం చేతనే అతనికి మనం పోల్చుకోలేకపోతున్నాం. ఆయన పునర్జన్మ మళ్ళీ తీసుకుంటున్నాడు, ఎందుకంటే వ్యక్తపరచడం తన యొక్క కావాల్సిన అటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్న వ్యక్తి తన కోరికలు తీర్చుకోవాలి అంటే స్థూల శరీరంలో స్థూల వస్తువులతో శరీరాన్ని మనం కోరికలు తీర్చుకోవాలంటే స్థూల శరీరం ఆయనకు అవసరం, అందుకని జన్మ తీసుకుంటున్నాడు. అర్థమవుతుంది. ఇప్పుడు మనకి అమెరికాలో ఉన్న వాళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మనలాంటి వేడిని వాళ్ళు అనుభవించాలంటే ఇండియా రావాలి. ఇండియా వస్తేనే వాళ్ళు అనుభవిస్తారు. అక్కడ ఓకే నేను ఎయిర్ కండిషనింగ్ ఏదో ఏదో సెటప్ చేసుకుని ఉంటానంటే ఎంతసేపు ఉండగలరు? తాత్కాలికంగా, నిజమైన అనుభూతిని పొందలేరు వాళ్ళు. నిజమైన అనుభూతి పొందాలంటే ఇక్కడికి వస్తే ఎక్కడికి వెళ్ళినా సరే లోపలికి వెళ్తే బయటికి మన ఇంట్లో మన సమ్మర్లో కూడా ఇంట్లో ఉన్నదానికి బయట ఉన్నదానికి తేడా ఉంటుంది. అది వాళ్ళు పొందలేరు. వాళ్ళు అక్కడ సెటప్ చేసుకుంటే ఆ లోపల ఉన్నసేపు ఓకే సమ్మర్ ఫీలింగ్ ఉండొచ్చేమో, ఒకసారి బయటకు వచ్చారనుకోండి కొంత పోతుంది, సమ్మర్ ఫీలింగ్ అంతా పోతుంది. సో అదే విధంగా మనకి ఆత్మ బద్ధ స్థితిలో ఉండడం వల్ల కొన్ని భౌతిక కోరికలు కోరుకుంటుంది.
ఆ భౌతిక కోరికల్ని అది స్వయంగా అనుభూతి పొందలేదు. ఎలాగైతే అమెరికా వాళ్ళు ఇండియా యొక్క వాతావరణాన్ని, మన ఇండియా వాళ్ళు అమెరికా యొక్క వాతావరణాన్ని ఎలాగైతే మనం అనుభూతి పొందలేము, ఎందుకంటే మన పరిస్థితులు ఇలాంటివి ఇక్కడ. ఆధ్యాత్మికం కాబట్టి, అది సూక్ష్మం కాబట్టి, ఇది సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి అది ఈ భౌతిక వస్తువుల్ని అనుభూతి పొందలేదు, వాటితో రుచించలేదు. దానికి ఏదో ఒక మాధ్యమం కావాలి కాబట్టి ఈ భౌతిక శరీరాన్ని అది అంగీకరించి దాని ద్వారా అది పొందుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలనుకుంటున్నాం కానీ వీసా రాదు. ఇప్పుడు ఏం చేయాలి? అమెరికాతో ఏదో సంబంధం పెట్టుకోవాలి. అమెరికా కంపెనీలో జాయిన్ అవ్వడమో, లేదా అమెరికా పిల్ల అమ్మాయిని తెలియజేసుకోవడమో, లేదా అమెరికా చదువుకోవాలనో ఏదో ఏదో ఒక కనెక్షన్ పెట్టుకొని మనం అమెరికా. అదే విధంగా ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ జీవుడు భౌతిక వస్తువుల యొక్క అనుభూతి పొందాలనుకుంటున్నారు కాబట్టి అది స్వతహాగా సిద్ధం, దానికి సాధ్యం కాదు కాబట్టి ఏదో ఒక రకంగా లింక్ పెట్టుకొని దాన్ని భోగించాడు కాబట్టి ఆ భోగించడం కోసం భౌతిక శరీరాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. ఆ అంగీకరించడమే జన్మ. అర్థమవుతుందా? ఎవరికంటే ఎవరికందా దీంట్లో? ఓకే, అర్థమైనట్లు కదా. సో ఈ విధంగా అంచేత ఈ జీవుడు అన్నది అతి సూక్ష్మ రూపం కంటే, సూక్ష్మ శరీరం కంటే ఇంకా సూక్ష్మమైన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. జీవుడే అంత సూక్ష్మమైన వాడైతే ఇప్పుడు భగవంతుడి కోసం మనం ఎలా చెప్పుకోవాలి? భగవంతుడి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత మనం జీవుడినే మనం సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము. సూక్ష్మ శరీరాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, సూక్ష్మ శరీరాన్ని వెళ్ళలేకపోతున్నాం, సూక్ష్మ శరీరాన్ని చూసి చూడలేకపోతున్నాం. అందుకని సూక్ష్మమైన జీవుని అసలు చూడలేము. జీవుడి కంటే సూక్ష్మమైన భగవంతుని ఇంకా చూడలేము. మరి విరాట్ రూపం ఎలా చూసేస్తాం? విరాట్ రూపం చూస్తున్నాం అంటే అర్థం ఏంటి? అది ఎలాగో భగవత్ ఆధ్యాత్మం అవుద్ది. అంచేత విరాట్ రూపం ఆధ్యాత్మం కాదు. ప్రభుపాద భాషలో చెప్తున్నారు, జీవునికి ఈ స్థూల సూక్ష్మ శరీరంలో పరమగా ఒక దివ్య రూపం కలదు. జీవుడు దేహం వీడినంతనే స్థూల సూక్ష్మ దేహంలో సంబంధించిన కర్మలు నిలిచిపోవడం. యాక్చువల్గా జీవుడికి వేరొక శరీరం ఉంది. ఈ సూక్ష్మ స్థూల శరీరాలతో కాకుండా వేరే రూపం ఉంది. అదే ఆధ్యాత్మ శరీరం. అది మనం గుర్తించాలి. అది ఆత్మ, అది జీవుడి యొక్క నిజమైన రూపం, ఆధ్యాత్మ రూపం, దివ్య రూపం. ఎప్పుడైతే మనం దేహాన్ని విడిచిపెడతామో సూక్ష్మ సూక్ష్మ స్థూల శరీరాలకు సంబంధించిన కర్మలన్నీ ఆగిపోతాయి. చూడండి, ఒక వ్యక్తికి ఉరి శిక్ష చేశారు, తను జైలుకి తీసుకెళ్తున్నా చనిపోయాడు. జైలు శిక్ష చేశారు, జైలుకి తీసుకెళ్తున్నారు, మధ్యలో చనిపోయాడు అనుకోండి, ఆ శరీరం తీసుకెళ్లి జైల్లో పెట్టరు, అలా అయిపోయినట్టు అది కదా, పక్కన పడేస్తారు. అక్కడ కేసు పోయింది, శిక్ష పోయింది, అన్ని పోయింది. అదేవిధంగా ఒకసారి దేహాన్ని ఎవరు వదిలేస్తే మనం శరీరం దానికన్నా ఆ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి సంబంధించిన కర్మలన్నీ కూడా బయట పోయింది మాకు. సారాంశం ఏమనగా భగవాన్ తన దివ్య రూపమునందు నిత్య స్థితి అయి ఉండును. ఆ రూపం జీవుని స్థూల సూక్ష్మ శరీరం వంటిది కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క దివ్య రూపంలో నిత్య స్థితిలో ఉంటాడు. అది మిగతా మనలాంటి భగవంతుని యొక్క మన జీవుని యొక్క స్థూల సూక్ష్మ శరీరం ఉంటుంది కాదు. అది మనం అర్థం చేసుకోలేదు అని చెప్తున్నారు. మరి కాదు అంటున్నారు, మరి భగవంతుడు అంటే ఎలా తెలుసుకోవాలి నేను? మరి ఆయన సూక్ష్మాత సూక్ష్ముడు, నేను అర్థం చేసుకోలేను, నేను చూడలేను అని అంటున్నారు. మరి ఎలాగ అర్థం చేసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి? దాన్ని చెప్తున్నారు.
యత్రే మే సదసద్రూపే ప్రతిష్ఠితే సంవిద అవిద్యయాత్మని కృతే ఇది తద్బ్రహ్మ దర్శనం. బ్రహ్మ దర్శనం ఏ విధంగా అవుతుందో చెప్తున్నారు. అంటే బ్రహ్మ దర్శనం అంటే భగవంతుని ఏ విధంగా మనం చూడగలము చెప్తున్నారు. ఎలాగట, స్థూల సూక్ష్మ దేహములతో శుద్ధమైన ఆత్మకు ఎటువంటి సంబంధం లేదని ఆత్మానుభవం ద్వారా అనుభూతి మనర్చుకుని సమయమున మనుషుడు తనను భగవాన్ని గాంచగలడు. ఎప్పుడు చూడగలుగుతాడు? ఆత్మకి సూక్ష్మ స్థూల శరీరాలతో ఎటువంటి సంబంధం లేదు అన్న విషయాన్ని తెలుసుకోవడం కాదు, అనుభూతి పొందడం. ఆత్మానుభవం ద్వారా అనుభూతి మనర్చుకున్న సమయంలో అప్పుడు మనం జీవుణ్ణి భగవంతుని ఇద్దరిని చూడగలుగుతాం. చాలా మంది మనం అనుకుంటాం మనం ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ దిస్ సోల్ అనేది మనకు తెలుసు, మనకు అందరికీ తెలుసు. నేను ఆత్మని, దేహాన్ని కాదు అనే విషయం మనకు అందరికీ తెలుసు. అది మనకి జ్ఞానం మాత్రమే, విజ్ఞానంగా లేదు. నిజంగా అది అనుభూతి పొందితే మనం ఎవరి మీద మమకారం పెంచుకోం, ఎవరి మీద ద్వేషం కూడా పెంచుకోం. ఇంకా మనకి మమకారాలు ద్వేషాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మనం ఇంకా నేను ఆత్మని, దేహాన్ని కాదనే విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేనట్లే. ఎందుకు మనం ఒకరి మీద మమకారం పెంచుకుంటాం? ఆ వ్యక్తికి నా శరీరంతో సంబంధం ఉంది కాబట్టి మనం మమకారం పెంచుకుంటాం. నాకు పుట్టినవాడు, లేదా నా స్నేహితుడు, నా 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 కానీ నిజమైన మమకారం ఏంటి? కృష్ణుడు సంబంధించిన వాడు ప్రతి ఒక్కరు కూడా నాకు సంబంధించిన వాడే. అంటే ప్రతి జీవి కృష్ణుడితో సంబంధం ఉంది. అంటే నాకు ప్రతి జీవితో సంబంధం ఉంది. అప్పుడు ఈ దేహంతో సంబంధం లేదు. ఎప్పుడైతే నేను కొంతమందిని ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? నాకు ఈ శరీరంతో సంబంధం ఉంది. మా ఊరోడు, మా రాష్ట్రంవాడు, లేదా మా ఇంటి పక్కోడు, మా వీధోడు, లేదంటే నాకు పుట్టినవాడు, నా బంధువు, నా 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 ఈ శరీరంతో మేము పోల్చుకుంటున్నాం. అంతే కొంతమంది మేము ప్రేమించగలుగుతున్నాం, కొంతమంది ప్రేమించలేకపోతున్నాం. నాకు అనుకూలంగా లేదు కాబట్టి ఆ ద్వేషుడు, శత్రువు, అది కూడా నా శరీరానికి సంబంధించే. నాకు అనుకూలంగా లేడు కానీ భగవంతుడు సేవ చేస్తున్నాడు, మనం ఒప్పుకోం. అందుకే భక్తులకు వచ్చిన తర్వాత కూడా మన ద్వేషాలు ఎదుర్కోవడం కారణం అదే. మనం ఎంతసేపు మన కోసం ఆలోచిస్తుంటాం, నాకు నాకు అనుకూలంగా ప్రవర్తించలేదు, నాకు సహకరించడం లేదు, అంతే దీని ద్వేషం. మనం ద్వేషించడం మొదలు పెడతాం, అసహించుకోవడం మొదలు పెడతాం, ఆయనతో వ్యవహారాలు మార్చేస్తాం. ఎందుకంటే మనలో ఉన్న ఈ ఆత్మ సాక్షాత్కారం అనుభూతి అనేది లేదు. ఇంకా దేహాత్మ బుద్ధిలోనే ఉన్నాం. అంటే మన దేహమే ఆత్మ అన్న బుద్ధిలోనే ఉన్నాం మనం. నిజానికి నాతో సరిగ్గా వ్యవహరించలేదు కానీ భగవంతుడికి మంచిగా చేస్తున్నాడు, నేను భగవంతుడికి చేయాలి, నేను చేయాల్సిన సేవ ఆయన కూడా చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమించాల్సిందే. ఆయన భగవంతుడు సేవ చేస్తున్నాడు, నేను చేయాలి, నాను చేస్తున్నాను. అంచేత ఆయన భగవంతుడికి సేవ చేయాలి, నేను చేయాల్సిందే, ఆయన చేస్తున్నాడు. అంచేత నాకు సహాయం చేస్తున్నాడు ఒక విధంగా, నా సేవలో ఆయన ఒక భాగం చేస్తాడు. ఆ విధంగా మనం భగవంతుని బట్టి పోల్చినప్పుడు మనం భగవంతుని చూడగలుగుతాం. కాబట్టి మనకి ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎప్పుడైతే మనం ఆది చూస్తామో ఈ స్థూల శరీరం మన ఆత్మకి స్థూల సూక్ష్మ శరీరాలతో సంబంధం లేదు అని తెలుసుకోవడం కాకుండా ఆత్మానుభూతి పరంగా ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనం భగవంతుని చూడగలుగుతాం, మన ఆత్మని చూడగలుగుతాం. అది లేనంతసేపు మనం వీటిలోనే పడతాం. ఈ మమకారాలు, వైరాగ్యాలు, ఈ ద్వేషాలు, రాగ ద్వేష క్రోధం, వీటిలోనే పడి మనం ఒకరితోటి మంచిగా ఉంటాం, ఒకరికొకరికి మారిపోతుంటాం, అప్పటికప్పుడు చిరాకు పడుతుంటాం, అప్పటికప్పుడు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ బాగున్నారండి మళ్ళీ పలకరిస్తాం.
అనగా ఆశ్చర్యం ఇది సడన్ ఏమైంది ఈ రోజు మన పలకరించేస్తాం మనమే ఆశ్చర్యపోతుంటాం. ఇన్ని రోజులు గుర్తురాదు, ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చేసావు, ఫోన్ వచ్చిందంటే ఏదో ఉండి ఉంటుంది అని మనం అనుకునే ఫోన్ ఎత్తుతాం. ఎందుకంటే ఇన్ని రోజులు పలకరించలేదు. సడన్ గా పలకరించి రోజు ఫోన్ చేసేవాళ్ళు ఈ రోజు ఫోన్ చేయడం మానేశారు, మా పక్కన చూడడం కూడా మానేశారు. మళ్ళీ అది కూడా మనకు కూడా ఆశ్చర్యం, ఏమైపోయిందండి. ఇవన్నీ ఎందుకంటే మనకి జ్ఞానపరంగా అనుకుంటున్నాం నేను దేహాన్ని కాదు ఆత్మని అని, కానీ అనుభూతి పరంగా లేదు. నిజంగా అనుభవం. అందుకనే శుద్ధాత్మలు ఆచార్యులు వాళ్ళు ఇటువంటి అనుభూతి పొందుతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వాళ్ళు ఛేదించుకోరు. మందలిస్తారు, మందలించడం వేరు. మందలించడం దేనికోసం? వారి యొక్క బాగోగుల కోసం, అంతే తప్ప వారి మీద ద్వేషంతో కాదు. కానీ మనం ఏంటంటే ఒకసారి మందలించడం కాదు, వాడి జీవితం స్టాంప్ వేసేస్తుంది ఇలాంటి వాడే అని చెప్పి జీవితాంతం వాడిని అలాగే చేస్తాం. అది యాక్చువల్గా వాళ్ళ బద్ధస్థితి కాదు, మన బద్ధస్థితి. అలా చూడండి, అది మనం అర్థం చేసుకోవాలి. అంచేత ఎప్పుడు కూడా ఎవరి మీద ద్వేషం ఎప్పుడు రాదు. ఎవరికైతే ఆత్మ వేరు దేహం వేరు అన్నది అనుభూతి పరంగా అనుభూతి పొందుతారు, వాళ్ళకి ఎప్పుడు కూడా ద్వేషం అనుభవం. అది లేని వాళ్ళకే ఈ ద్వేషం, వీళ్ళంటే వేస్ట్ వాడు, వీళ్ళని ఛేదరించుకుంటాం. కొన్నిసార్లు మన బాధ వచ్చినప్పుడు బాధ కలిగిస్తుంది కొన్ని ఇంకా మనం ఇంకా ఆ స్థాయిలో లేం కాబట్టి. కానీ అది అక్కడి వరకు ఉండి దాన్ని మళ్ళీ తర్వాత మనం మళ్ళీ నార్మల్గా వ్యవహరించగలుగుతాం ఎప్పుడైతే మనం దీంతో సంబంధం లేదనుకుంటాం. లేకపోతే ఈ పైన నా వాళ్ళు కాబట్టి దాని ముందు తెచ్చుకోవాలి, వాడికి ఏం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేస్తాం. అక్కడి నుంచి వేరే వాడు ఎవడో పాయింట్ అవుట్ చేస్తాడు, వాడితో గొడవ పడతాం, వాడిని ఇవన్నీ మొదలవుతాయి. అది అంచేత మనం భగవంతుని ఎప్పుడు చూడగలం? ఎప్పుడైతే దీన్ని ఆత్మానుభవపూర్వకంగా అనుభూతి పొందుతామో, దేహానికి ఆత్మకి ఎటువంటి సంబంధం లేదన్నది జ్ఞానపూర్వకంగా కాకుండా అనుభవపూర్వకంగా మనం ఎప్పుడైతే దాన్ని అనుభూతి పొందుతామో అప్పుడు మనం భగవంతుని జీవుని కూడా మనం సాక్షాత్కారంగా చూడగలుగుతాం. అదే ఇక్కడ ప్రభుపాద వారు భాష్యంలో చెప్తున్నారు. ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం వాళ్ళకి ఆ ఆత్మ సాక్షాత్కారానికి మాయా భ్రాంతిమయులైన వాళ్ళకి ఒక తేడా ఎత్తుంది. భాషలో చెప్తున్నారు, స్థూల సూక్ష్మ దేహముల రూపమున భ్రాంతిమయులైన తాత్కాలికములు భౌతిక శక్తి విధింపులు ఆత్మకు బాహ్యఛాదనములని తెలుసుకోగలుగుతాయే ఆత్మానుభవము. మరియు భౌతిక భ్రాంతి అని వాడి నడుమ భేదమై ఉన్నది. అది స్థూల సూక్ష్మ దేహముల రూపము భ్రాంతిమయములైన భౌతిక శక్తి విధింపులు ఆత్మకు ఆచ్ఛాదనలని తెలుసుకోగలుగుతాయి ఆత్మానుభవము. ఆత్మానుభవం అంటే అర్థం ఏంటి? ఈ సూక్ష్మ స్థూల శరీరాలు భౌతిక శక్తి మనకు విధించిన ఒక విధింపులు, అంటే నిబంధనలు అన్నది మనం తెలుసుకోగలిగినప్పుడు అది ఆత్మసాక్షి. ఎప్పుడైతే మనం ఆటి వరకు ఉండిపోతాం అప్పుడు మన యొక్క దీన్ని మన ప్రేమ మన అన్ని కూడా ఒకరి వరకే పరిమితం చేసేస్తాం. మనం ఎంతగా మనం దేహంతో మనం పోల్చుకుంటామో అంతగా మన యొక్క ప్రేమ పరిమితం అయిపోతుంది, ప్రేమించలేము ఎదుటి వ్యక్తిని. నేను ఎంతైతే నాకు నాది 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 అనుకుంటుంటానో అప్పుడు నేను నా ప్రేమ అంతవరకు ఉంటుంది. ఎవరైతే నాతో మంచిగా ఉంటారో వాళ్ళని ప్రేమిస్తాను, మంచిగా లేని వాళ్ళని ప్రేమించలేను. నేను దగ్గర తీసుకోలేను, దగ్గర రాలేవును, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అది ఎంత తగ్గుతుంటుందో, నేను అన్న భావన ఎంత తగ్గుతుంటుందో మన ప్రేమ యొక్క పరిధి అంత పెరుగుతూ ఉంటుంది. అది తెలుసుకోవడమే ఆత్మానుభవం అంటున్నారు. మరియు భౌతిక భ్రాంతి అని వారి మధ్య నడుమ, అంటే భౌతిక భ్రాంతికి ఆత్మ సాక్షాత్కారానికి మధ్య భేదం ఏంటి? ఈ భావన తగ్గించుకోవడం. భౌతిక స్థూల సూక్ష్మ రూపాలు మనకి
విధించిన ఒక భౌతిక శక్తి విధించిన ఒక పరిధి అన్నది మనం తెలుసుకోవడమే రెండింటి కూడా తేడా. ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఆత్మానుభవం పొందిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు. ఇంకా బ్రాహ్మణులు ఉన్నారు. అలాగే ప్రభుపాలు మనం చెప్తారు, స్థూల సూక్ష్మ దేహముల యొక్క అవసరముల ఎడ ఉపేక్ష వహించి ఆత్మకు సంబంధించిన కర్మల యందు శ్రద్ధ వహించే ఆత్మానుభవమే అన్నది. ఇంకో డిఫరెన్స్ ఏంటి? సూక్ష్మ స్థూల శరీరాలు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, అలాగే ఆత్మకు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆత్మకు అవసరం ఏంటి? నిత్య ఆనందం, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలనుకుంటుంది. అందుకనే ఈ భౌతిక వస్తువుల ద్వారా వచ్చే ఆనందంతో అది ఎప్పుడు కూడా మనం ఆనందం పడము, ఎందుకంటే అవి తాత్కాలిక కొంతకాలం వరకు ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ఆనందంతో ఎప్పుడు ఆనందం అనుభూతి పొందలేం. అంచేత ఆత్మకి కొన్ని అవసరాలు ఉన్నాయి, స్థూల శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. అది ఇప్పుడు మనం దేనికోసం ప్రాకులాడాలి, దేనికోసం ప్రయత్నించాలి? ప్రభుపాదులు ఏమంటున్నారు? స్థూల సూక్ష్మ శరీరాల అవసరమే ఉపేక్ష పడతారు. అంటే అంతగా కాకుండా ఆత్మ సంబంధించిన కర్మలను శ్రద్ధ వహించాలి. అంటే ఈ మూడిట్లోకి మెయిన్ ఆత్మకు సంబంధించిన అవసరాలు మనం చేయగలిగితే, దాని మీద శ్రద్ధ వహిస్తే మిగతా రెండు ఆటోమేటిక్ గా తీరిపోతాయి. అంటే మనం శ్రద్ధ దేని మీద ఉపయోగించాలి? ఏ ఏ కార్యాల వల్ల ఆత్మకు సంతోషం కలుగుతాడో, ఏ కార్యాల వల్ల ఆత్మ సంతృప్తి పొందుతాడో అటువంటి కార్యాల మీద మనం శ్రద్ధ వహించి అటువంటి కార్యాలను మనం చేయడానికి ప్రయత్నించాలి. సూక్ష్మ స్థూల శరీరాల యొక్క అవసరాలని కాదనం, కానీ కొద్దిగా ఉపేక్ష అంటే పోస్ట్పోన్ చేస్తాం. ఓకే, టైం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. కానీ ముఖ్యం ఇది. ఇప్పుడు చూడండి, ట్రైనింగ్ టైం అయిపోతుంది, భోజనం చేయలేదు, మనం భోజనం చేసి కూర్చుంటాం, ట్రైన్కి వెళ్తాం, పరిగెడతాం, ముందు ట్రైన్ పరిగెడతాం. ఒకవేళ మన స్టేజ్ ముందు పెరిగితే ట్రైన్కి ఎక్కడానికి ముందు తినేస్తాం, లేకపోతే ట్రైన్ ఎక్కి వెళ్తుంటాం. అది మనం అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ ముఖ్యం మనకి భోజనం చేయడం కాదు, ట్రైన్ ఎక్కడం. సో అదే విధంగా ఎప్పుడైతే మనం ఆత్మ సాక్షాత్కారం వస్తుందో ఆటోమేటిక్ గా భౌతిక సూక్ష్మ స్థూల శరీరాలకు అవసరం కూడా తీరిపోతాయి, ఎక్కడైతే తీరిపోతాయి. కానీ వీటిని తీర్చుకుని మన ఆత్మ యొక్క దాన్ని వదిలేసాం అనుకోండి, బద్ధజీవులంటే కూర్చుంటాం. అప్పుడు ఆత్మ యొక్క ఆనందం పోతుంది, కొంత సమయానికి సూక్ష్మ స్థూల శరీరాలకు ఆనందం కూడా పోతుంది. ఇప్పుడు ఓవరాల్ గా మనకు మిగిలింది దుఃఖమే. ఎందుకంటే ఆత్మ ఆనందంగా లేదు, సూక్ష్మ శరీరం ఆనందం లేదు, స్థూల శరీరం కూడా ఆనందంగా లేదు. అంటే మనం సూక్ష్మ స్థూల శరీరాలకు ఆనందాన్ని మనం ఉపేక్షలో పెట్టాలి, ఆత్మ యొక్క ఆనందానికి ఆత్మ యొక్క అవసరాలని మనం శ్రద్ధ వహించాలి. కానీ ప్రభుపాలు ఏమన్నారు? అజ్ఞాన కారణంగా స్వార్థగతి అన్నది స్థూల సూక్ష్మ దేహ పరిధిలో యోచించబడినందున ప్రతి జన్మ ఎందులో జీవుడు కర్మలన్నీ వృధా వచ్చినవి. కానీ అజ్ఞాన కారణంగా మనం ఏం చేస్తున్నాం? ఈ సూక్ష్మ స్థూల శరీరం యొక్క పరిధిలోకే తీసుకొచ్చేస్తాం మన కర్మలన్నింటినీ. ఆత్మస్థాయి వరకు వెళ్ళనివ్వడం లేదు. అంతేది ఏమవుతుంది? దానివల్ల మళ్ళీ జన్మలు తీసుకుని ఇక్కడే మనం కొట్టుకుంటున్నాం. అంతే మనం ఆ ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. చూడండి, నేను పిహెచ్డీ చేశాను, డిగ్రీకి సంబంధించాను, లాభం ఏంటి? మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుంటే మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ చదవాల్సింది. అమెరికా వెళ్ళి వచ్చాను, నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకుంటే మళ్ళీ అమెరికా వెళ్ళాల్సింది, మళ్ళీ వీసా కోసం పరిగెట్టాల్సిందే, మళ్ళీ అని చేసుకోవాల్సింది. అంటే మనం ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ఎంతో కష్టపడి ఉంటాను, రాత్రి కూడా చదివి ఉంటాను, లేదంటే ఏదో చేసి ఉంటాను. ఆ ప్రయాసం అంతా మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుంటే మళ్ళీ చేయాల్సిందే. ఇప్పుడు చేసిన ప్రయాసం అంతా వేస్ట్. ఒకసారి ఈ సరే వెళ్ళిపోయినట్టే. అంటే మనకి సూక్ష్మ స్థూల స్థాయిలో చేసే ప్రతి ప్రయాసం కూడా వ్యర్థమే. అందుకని ఆత్మస్థాయిలో చేసినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో మన ఆత్మస్థాయి కోసం ఏదైతే చేసామో అది వచ్చే జన్మ కూడా అలాగే ఉంటుంది. వచ్చే జన్మలో ఇప్పుడు మనం ఆత్మ ఆనందం పొందుతుందో అది వచ్చే జన్మ కూడా అదే ఆనందాన్ని అనుభూతి పొందుతూ ఉంటుంది. మళ్ళీ దానికోసం మళ్ళీ ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను
బాగా డబ్బు సంపాదించి కారులో తిరిగాను. వచ్చే జన్మలో మళ్ళీ నేను కారులో తిరగాలంటే మళ్ళీ నేను సంపాదించుకోవాల్సిందే. ఉట్టే రాదు. అంటే మరి అది అశాశ్వతం. అందుకని తెలుసుకోవాలి. కనుకనే ఆత్మపర కర్మల యందు నిమగ్నమై మనుషుడు జీవోన్ముఖుడు లేదా భౌతిక స్థితి యందు ముక్తుడైనట్టు వాడని పిలువను. ఆత్మపరమైన కర్మలను నిమగ్నమైన వాడు మనుషుడు జీవన్ముక్తుని పిలువబడతాడు. ఎవరైతే ఆత్మకు సంబంధించిన కార్యాల మీద నిమగ్నమై ఉంటాడో వాడు జీవన్ముక్తుడే అని జీవన్ముక్తుని పిలువబడతాడు. లేదా భౌతిక స్థితి యందు ముక్తిని పొందినవాడు, భౌతిక స్థితి నుంచి ముక్తిని పొందినవాడు అని చెప్పి చెప్పబడతాడు. అప్పుడు ఆత్మ సాక్షాత్కార స్థాయికి ఎలాగ ఎదగాలి అన్నది ప్రభుపాద వారు నెక్స్ట్ వచ్చే ఈ రెండో పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. కిందన ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన ద్వారా జీవుడు మరుపు అనేది బంధం నుండి ముక్తి కొరకే శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థించచ్చో ఆ దేవదేవుడు తన నిర్హేతు కరుణించే అతని మాయతలను తొలగించను. ఏం చేయాలట? ఆధ్యాత్మ జ్ఞాన సముపార్జనం ద్వారా మనం ఏం చేయాలి? మరుపు, మనం మర్చిపోయాం. ఏది మర్చిపోయాం? ఆత్మ యొక్క ప్రయోజనం ఏమిటి, ఆత్మ కోసం ఏ విధంగా కార్యాలు చేయాలి, ఆత్మకి భగవంతుకున్న సంబంధం ఏమిటి, ఆ సంబంధాన్ని మళ్ళీ ఎలా ఏర్పరచుకోవాలి, ఏర్పరిచి వచ్చే లక్ష్యం, వచ్చే లాభాలు ఏంటి, ఆ ఆనందం ఏంటి, ఇవన్నీ మర్చిపోయాను. ఇవన్నిటిని మనం ఎలా తెలుసుకుంటాం? ఆత్మజ్ఞాన సముపార్జనం ద్వారా. ఆత్మజ్ఞాన సముపార్జనం అంటే నేను ఆత్మని, కాబట్టి నాకు ఆత్మకున్న సంబంధం ఏంటి, నాకు వేరే ఆత్మకున్న సంబంధం ఏంటి, నాకు ప్రకృతికున్న సంబంధం ఏంటి, నేను ఏ విధంగా వ్యవహరించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలా ఆత్మగా, దేహంగా కాదు. దేహంగా ఎలాగో చేస్తున్నాం మనం, అది కాదు. ఆత్మగా నేను ప్రకృతి ఏ విధంగా వ్యవహరించాలి, ఆత్మగా నాకు ప్రకృతికి సంబంధం ఏంటి, ఆత్మగా నేను వేరే ఆత్మతోటి ఏ విధంగా వ్యవహరించాలి, ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటి, ఆత్మ నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఆయనతో నేను వ్యవహరించాలి. ఇది ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం మనం ఆర్జించి ఇప్పుడు తెలుసుకున్నాం, అది వ్యవహరించడానికి మనలో ఉన్న గుణాలు ఆపేస్తున్నాయి. మనకు ఆల్రెడీ మన శరీరం వచ్చిందని శరీరం కొద్ది గుణాలు వచ్చేసాయి. నేను బుద్ధిమంతులుగా ఉండాలనుకుంటున్నాను, కానీ నాకు తప్పకుండా ఎక్కువ ఉంది. అంటే నేను ఎంత ప్రయత్నించినా కష్టం. ఆ ఎదురిదాలి అంటే నాకు ఒక మద్దతు కావాలి, ఎవరో ఒకరు కావాలి, సాయం. నాతో అయ్యే పని కాదు ఇది. అప్పుడు మనం భగవంతుని మనం ప్రార్థించి, భగవంతుడు నాకు ఈ శక్తి నువ్వు, నేను మారాలనుకుంటున్నాను, నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను, కానీ ఈ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్నాను, ప్రవాహం నన్ను కొట్టుకు తీసుకెళ్ళిపోతుంది, నన్ను రక్షించు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన యొక్క కృప వల్ల మనం అవుతాం. అప్పుడు ఆ మాయాతోడు తొలగిస్తాడు. ఆ కరెంట్ ని మనకు ముందు ఏదో ఒక బారికెళ్ళ పెట్టి ఆ ప్రవాహం మన మీద పడకుండా, ఆ ప్రభావం మన మీద పడకుండా ఆయన దాన్ని పక్కకు చేస్తాడు. అప్పుడేమవుద్ది? అంతటా జీవుడు తనను తాను గుర్తించగలడు. ఆ సమయంలో జీవుడు బద్ధ జీవనం నుండి ముక్తిని పొందిన వాడే తన సహజ స్థితిని నిలిచి దేవదేవుని భక్తి సేవలో విముక్తుడు కాగలడు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మనం అంటే తెలుసుకుంటాం. ఆ స్థితిలో మనం భగవంతుడికి మంచిగా సేవ చేయగలం. ఈ విధంగా మనం బద్ధ స్థితి నుంచి ముక్తి స్థితికి రావచ్చు. అది దేంతో మొదలవుతుంది? జ్ఞాన సముపార్జన. జ్ఞాన సముపార్జన ఎలాగొస్తుంది? శ్రవణం ద్వారా. శుశ్రూ శ్రద్ధానస్య, శ్రద్ధతో శుశ్రూషు వినాలి. వినడం ద్వారా మొదలవుద్ది అంతా. సంచేత వీటికన్నిటికీ కారణం శ్రవణం. శ్రవణం ద్వారా మనం పొంది మనం బద్ధ స్థితి నుంచి ఆత్మ సాక్షాత్కార స్థితికి మనం ఎదగగలం. సో ఈ విధంగా ఇంకా ఉన్నాయి, ఇంకా స్థాయిలు. సో ఈ విధంగా మనం ఈ బద్ధ స్థాయి నుంచి మనం ఆత్మ సాక్షాత్కార స్థాయికి వెళ్ళగలచ్చు అని చెప్తూ కొంతవరకు వచ్చాం. ఇంకా మిగతా ఉన్నాయి, అవి ఏ విధంగా ఏమంటారని మంచిగా మనం చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చెప్పిన దాంట్లో?
విరాట్ తత్వమా? తత్వం కాదు, ఊహ. ఒక రూపాన్ని కల్పిస్తూ, ఒక రూపాన్ని అంటే మన యొక్క భౌతిక వస్తువులన్నింటినీ కల్పిస్తూ. ఇప్పుడు చూడండి, ఆ కొన్ని పార్కులు ఉంటాయి చూసారా, స్క్రాప్ అంతా తీసుకొచ్చి దెబ్బలతో రాస్తారు, బొమ్మలు చేస్తారు. నిజమైన బొమ్మలు కావు, చెత్తని యాక్చువల్గా రూపం కూడా కొద్దిగా తేడా ఉంటుంది. అయినా సరే ఒక షేప్ వచ్చిన ఇది అన్నది పులి, ఇది ఆవు, ఇది ఎద్దు, ఏడు అని మనం పూజ. కానీ యాక్చువల్గా నిజంగా అంత క్లియర్ షేప్ రాదు. కానీ మనం దాన్ని ఆస్వాదిస్తాం, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. స్క్రాప్ తో కూడా ఎంత బాగా చేశాడు అని. ఈ విరాట్ రూపం కూడా అలాంటిదే. ఈ భౌతిక వస్తువులన్నీ తీసుకొచ్చి ఒక రూపం తయారు చేశారు. కానీ అది యాక్చువల్ నిజాన్ని కానీ నిజమైన భగవంతుడి రూపం ఆ టైప్. ఈ విరాట్ రూపం అంటే భగవద్గీతలో అర్జునుడు చూపించింది ప్రభు. కృష్ణుడు భగవంతుడు మరి కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చూపించాడు? అర్జునుడు అలా చూడాలనుకుంటున్నాడు. అందుకనే 10వ అధ్యాయంలో భగవంతుడు చాలా ఐశ్వర్యాలన్నిటినీ చెప్తాడు, విభూతుల్ని. సింహంలో నేను సింహాన్ని ఇవన్నీ చెప్తే అప్పుడు నేను ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నా, ఎలా కనబడతాను, నేను ఎలా ఊహించుకోగలను. ఆయన కోరిన తర్వాత చూస్తాడు. చూసి బాబరే ఇది ఇంత భయంకరం నాకదు, ఆయన కోరాడు కాబట్టి చూపించాడు, లేదంటే యాక్చువల్ అదే అదే ప్రభు. విరాట్ రూపం అంటే అదే అనుకోవాలి ప్రభు. కళ్యాణి మాత అదే ప్రభు, నేను అన్ని విరాట్ రూపం అంటే నాది ప్రాబ్లం, మీది ప్రాబ్లం తెలియదు. అవునా ప్రభు? వినపడట్లేదా ప్రభు? అసలు కనబడుతుందా? వినిపిస్తుంది. నాకు బాగానే వినిపిస్తుంది. వేరే ట్రూప్ అంటే అదేనా అడుగుతున్నాను. నాకైతే ఎవరి మాట వినబడలేదు. ఓకే ఓకే సారీ, చెప్పండి మాధవ్. అదే ప్రభు, విశ్వరూపమే కదా ప్రభు విరాట్ రూపం అంటే అంటున్నాను. విశ్వరూపం. నేను మైక్ పెట్టాను కానీ చెప్పండి. ఇంకోటి ప్రభు, మనం కదా అంటే మనం 84 అంటే మనకున్న కళలు, భగవంతుని కళల్లో ఉన్నాయి కదా, 64 కళలు ఉన్నాయి కదా ప్రభు. మనం కొంతమంది వాళ్ళు స్వారూప్య ముక్తిని పొందుతారు కదా ప్రభు, వాళ్ళు భగవంతుడిలానే ఉంటారు కదా, వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు ప్రభు? స్వారూప్య ముక్తిని పొందినా సరే వాళ్ళలో 50 లక్షణాలే ఉంటాయి. అర్థమవుతుంది కదండి? వాళ్ళు 64 కళలు ఉండవు, ఆ 50 కళలే ఉంటాయి. కానీ ఆ రూపం ఆ రూపంలో ఉన్నారు, అంతే తేడా. అది ప్రభు. అదే మీరు అన్నారు కదా సూక్ష్మ సూక్ష్మ శరీరం గురించి చెప్పారు కదా, అది అర్థం అవ్వలేదు. జీవుడు సూక్ష్మ మనకి మనం చూస్తున్న శరీరం స్థూల శరీరం మనకి కనబడుతున్నాయి. నన్ను చూస్తున్నారు, నా నోరు కనబడుతున్నాయి, నా ముక్కు కనబడుతుంది, నా చెవులు కనబడుతున్నాయి, నా ముఖం కనబడుతుంది, చేతులు కనబడుతున్నాయి. ఇదే నా సూక్ష్మ. ఇది కాకుండా నాలో నా స్థూల శరీరం, స్థూల రూపం, లోపల సూక్ష్మ శరీరం, సూక్ష్మ రూపం ఉంది. నా మనసుని కనబడుతుందా? నా బుద్ధి మీకు కనబడుతుందా? కనబడుతుంది. నా అహంకారం కనబడుతుందా? కనబడుతుంది. కానీ నాకు ఉంది అది, అది సూక్ష్మ రూపం. అంతకన్నా సూక్ష్మమైంది ఒకవేళ అది కూడా చూడగలిగారు అనుకోండి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు మధ్వాచార్య వెళ్ళి వ్యాసదేవుని కలిసి వచ్చారు. మనం వెళ్దాం, మనం కూడా వ్యాస గుహకి వెళ్తాం, బద్రీనాథ్ వెళ్ళి, కానీ మనం వ్యాసదేవుని చూడలేము. ఎందుకంటే ఆయన సూక్ష్మ స్వరూపంలో ఉన్నారు, సూక్ష్మ రూపం మనం చూడలేకపోతున్నాం. కానీ మధ్వాచార్యుల వారికి సూక్ష్మ రూపం చూసే స్థాయిలోకి వెళ్ళాడు ఆయన. అంచేత వ్యాసదేవుని కలుసుకుని రాగలిగాడు ఆయన. కానీ జీవుడు ఇంకా సూక్ష్మమైన వాడు, కానీ ఆయన జీవుని కూడా చూడలేకపోయాడు. అంచేత మన సూక్ష్మ రూపాన్ని చూసే స్థాయికి వచ్చినా సరే మనం జీవుడు చూడలేం, ఎందుకంటే జీవుడు ఇంకా సూక్ష్మ రూపంలో ఉంటాడు.
అది శ్రీకృష్ణ ప్రభుజీ అంతకన్నా సూక్ష్మ రూపంలో ఉండేది భగవంతుడు. భగవంతుడు. జీవుడే అంత సూక్ష్మంగా ఉంటాడు ప్రభు అయితే. మరి జీవుడు అంటే ఆత్మ ప్రభు. ఆత్మ. ఎస్, మోహన్ రూపం మాత్రం. మోహిని రూపం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భక్తి సేవ అందరి నిర్దేశిత విధి నియమాలు అన్నారు కదా ప్రభుజీ, అది సాధన పరంగానా లేకపోతే గురువు ఇచ్చే ఆదేశాల పరంగానా? భక్తి సేవ అందలి 29వ శ్లోకంలో లాస్ట్ భక్తియుక్త సేవ అందలి నిర్దేశిత విధి నియమాలు అనుసరింపని వారికి అవి శాస్త్రపరంగా కొన్ని ఉంటాయి, కొన్ని విధి పరంగా వస్తాయి. విధి పరంగా అంటే మనకి శాస్త్రపరంగా ఒకటి ఉంటుంది, కానీ మన గురువు వాడు చెప్పుకుంటారు, అది మనం ఆశించాలి. మనం అప్పుడు గురువు చెప్పింది ఆశించాలి. అలాగా. ఓకే హరే కృష్ణ. కుసుమ్ కుమార్ మాతాజీ. కృష్ణ ఉందా? లేదు ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. ధన్యవాదాలు ప్రభు. సూక్ష్మ శరీరము, సూక్ష్మ దేహం అంటే ఇదే కదా ప్రభు, మనసు బుద్ధి అహంకారమే కదా ప్రభు. ఈ మనసు బుద్ధి అహంకారము స్థూల దేహము ఆత్మను కప్పిబడి ఉంటాయి ప్రభు. ఆత్మని కప్పి ఉంటాయి. స్థూల సూక్ష్మ దేహం, మన ఆత్మని సూక్ష్మ స్థూల శరీరం రెండు కప్పించుతున్నాయి. స్థూల దేహం అంటే మన కంటికి కనిపించేది స్థూల దేహము, సూక్ష్మ దేహం మనకు కనబడదు కదా ప్రభు. మనసు బుద్ధి అహంకారం కనబడదు. అయితే స్థూల దేహము సూక్ష్మ దేహము రెండు కలిపి ఆత్మని కప్పి ఉంచుతాయా ప్రభు? ఎలాగంటే ఇప్పుడు మన దేహాన్ని ఫస్ట్ ఇన్నర్ వేర్ తోటి అవుటర్ వేర్ తోటి మనం కప్పుతాం. అవును ప్రభు. బయట వస్తుంటే బయట ఉన్న రంగు, కలర్ రంగు చీర లేకపోతే కలర్ షర్ట్ అవే కనబడుతుంది, కానీ లోపల ఉన్న బనియన్ అవి కనబడవు. అదే కనబడిన మన బాడీ అంకేం కనబడుతుంది. ఆ విధంగా మనం స్థూల శరీరం చూడగలుగుతున్నాం, సూక్ష్మ శరీరం చూడలేకపోతున్నాం. సూక్ష్మ శరీరం చూడలేనప్పుడు సూక్ష్మ శరీరం కంటే ఇంకో సూక్ష్మం కాబట్టి జీవుని అసలు చూడలేం, చూడలేము. అది ఇంకా సూక్ష్మమైంది. అది చూడాలంటే స్థాయి చాలా పెద్దగా ఉండాలి కదా ప్రభు, అంటే తీవ్రత ఉండాలా భక్తిలో. అది ఎలా చూడగలుగుతాం అంటే ఫస్ట్ దేహాత్మ భావం వదులుకున్నప్పుడు అనుభూతిని పొందుతాం, అనుభూతి ద్వారా ఆత్మ చూడగలుగుతాం. ఇందాక చెప్పారు. అర్థమైంది కదా? చూడండి, కరెంట్ ఉందా లేదా అనేది మనకి ఏసీ పని చేస్తుంది చెప్పు కరెంట్ ఉంది అనుకుంటాం. ఏసీ పని చేయకపోతే కరెంట్ యొక్క ప్రయోజనం మనకి అర్థం కదా. ఇది ఏసీ అవసరమే, అది పవర్ పోయింది, అది ఆగిపోయింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది పవర్ తాలూకా కరెంట్ తాలూకా గొప్పతనం ఏంటో. సో అదే విధంగా భగవంతుడి యొక్క రూపాన్ని మనం ఆ విధంగా అనుభూతి ద్వారా చూడగలుగుతాం ఫస్ట్, దాని తర్వాత మనం సాక్షాత్కారంగా చూడగలుగుతాం. హరే కృష్ణ. ఆ అనుభూతి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం నేను దేహం, నాకు ఈ దేహంతో సంబంధం అనేది వదులుకొని నాకు భగవంతుడితో సంబంధం ఉంది, భగవంతుడి ద్వారా నా సంబంధాన్ని చూడాలని ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో అప్పుడు మనం అనుభూతి పొందుతాం, భగవంతుడి అనుభూతిని పొందుతాం. ఆ భగవంతుని అనుభూతిని పొందిన తర్వాత దాన్ని అలా కంటిన్యూ కొనసాగిస్తే దాంట్లో మనం ఇంకొంచెం అభివృద్ధి పొందిన తర్వాత అప్పుడు మనం భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందుతాం. అది ఓకే మరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చెప్పండి ప్రభుజీ. బ్రహ్మదేవుడికి 78% సంపూర్ణంగా ఉంది అని చెప్పారు కదా, అంటే ఇప్పుడు భగవంతుడికి ఉన్న 64 కళలలో 78% కళలు ఉన్నాయి అని ప్రభుజీ అర్థము?
అవును. ఇప్పుడు 60 ఇప్పుడు సపోజ్ చూడండి, నేను 64 కదా, భగవంతుడు 4 ఉన్నాయి అనుకోండి సపోజ్. 4 ఏంటంటే తినడం, మనకు ఆహార భయ నిద్ర మైథున్ 4 మనకు తెలిసినవి కదా. ఆహారం తినడం, పడుకోవడం, భయపడడం, పిల్లలు కనడం, ఇవే అనుకోండి భగవంతుడికి. అంటే 64 ఇవే అనుకోండి. అందులో 78 అంటే 3 ఉంటాయి. అంటే జీవులు ఈ 3 ఉంటాయి అన్నమాట. 4వది ఎప్పుడు ఉండదు. ఓకే. అది 3 మనం సంపూర్ణంగా భగవంతు ఎంత అనుభూతి పొందుతున్నా మనం అంత అనుభూతి పొందగలం. కానీ 4వది మనకి ఎప్పుడు కూడా అనుభవం, అది ఏంటో కూడా తెలియదు మనకి. అర్థమవుతుందా? అలాగే భగవంతుడికి 64 కళల్లో 78% అంటే 50 కళలు మాత్రమే మనం సంపూర్ణంగా సంపూర్ణంగా మనం 100% పొందితే మనం బ్రహ్మదేవుని స్థాయికి వచ్చినట్లు. అందుకని తక్కువ స్థాయి ఉంటే అందుకని తక్కువ స్థాయిలో ఉన్న దేవతల స్థాయిలోకి వెళ్తుంటాం. అలా జీవుల స్థాయికి వస్తాం. ఇంకా తగ్గితే నరకవాస స్థాయికి వెళ్తుంటాం. ఇంకా తక్కువ వస్తే జీవుల్లోకి, మానవ జన్మ నుంచి జీవుల జన్మలోకి వెళ్ళిపోతాం. ఇంకా తక్కువతే జీవుల నుంచి జంతువుల నుంచి పక్షుల నుంచి క్రిముల నుంచి వృక్షాల నుంచి జలరాశులు దిగిపోతూ ఉంటాం. కొంతమంది ఇప్పుడు మానవుల్లో కూడా కొంతమంది 50 ఉండొచ్చు, 50లో కొన్ని 40 ఉండొచ్చు, మిగతా 10 కనబడకపోవచ్చు కూడా. అర్థమవుతుంది కదా? ఎలాగైతే బ్రహ్మదేవుడికి 50 కనబడితే మిగతా 14 ఎలాగైతే కనబడవో, బ్రహ్మదేవుల్లో ఉన్న 50లో కూడా మనకు కొన్ని కనబడకపోవచ్చు. మన దాంట్లో శూన్యం ఉండకపోవచ్చు. మన బద్ధస్థితిని బట్టి కొన్ని గుణాలు మనకి రూపుమారిపోతుంది అని మనకి అంతరించిపోతుంటాయి. మళ్ళీ మన బద్ధస్థితిని మనం మారిపోతే కొన్ని గుణాలు రావచ్చు, కొన్ని గుణాలు పోవచ్చు, లేదా కొన్ని గుణాలు ఏడవచ్చు, కొన్ని గుణాలు మనం కోల్పోవచ్చు. ఇలా జరుగుతూ ఉంటాయి. ప్రతి జన్మను బట్టి మనలో ఉన్న గుణాలు మారిపోతూ ఉంటాయి. అర్థం కదా? ప్రతి జీవుల్లో 50 గుణాలు ఉండవు. 70% 50 గుణాలు. ప్రతి జీవులు 50 ఉండాలని లేదు, కానీ మ్యాక్సిమం 50 ఉంటాయి. అది 100% ఉంటాయి. అలా ఉంటే అది ఆయన బ్రహ్మదేవుడి స్థాయిలో ఉన్నట్టు. కానీ మన బద్ధస్థితిని బట్టి కొంతమందిలో 49 లక్షణాలు ఉండొచ్చు, కొంతమంది 40 లక్షణాలు ఉండొచ్చు, కొంతమంది 50 ఉండొచ్చు, కానీ శాతం తక్కువ ఉంటుంది, 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, ఇలా రకరకాలు ఉంటారు. అది కూడా పూర్తిగా ఉండాలని కూడా ఏం లేదు కదా ప్రభుజీ. అంటే అవును, ఒక గుణం ఉండొచ్చు 100%, మిగతా తక్కువ ఉంటాయి. వచ్చే జన్మలో నాకు 50 ఉంటాయని నమ్మకం లేదు, 40 ఉండొచ్చు. లేదా ఇప్పుడు నాకు 45 ఉన్నాయి, వచ్చే జన్మలో నాకు బాగుంటే నాకు 50 గుణాలు రావచ్చు. అర్థమవుతుందా? ఆ విధంగా అది మన బద్ధస్థితిని బట్టి మారిపోతూ ఉంటాయి. ప్రభుజీ ఇంకొకటి, ఇప్పుడు విరాట్ రూపము అంటే మనకి భౌతిక ప్రకృతితో కంపేర్ చేస్తూ చెప్పారు కదా ప్రభుజీ. మరి అలానే విశ్వరూపంకి వచ్చేసరికి అంటే అందరి దేవతల ఫేసెస్ అన్ని అవి పెడతారు కదా, అది ఇది మరి ఒకటేనా ప్రభుజీ? మరి ఒకటే విశ్వరూపం విరాట్ రూపం ఒకటే. ఎందుకంటే ఆ దేవతలు కూడా భౌతిక రూపాలే కదా. అవునవును. వాళ్ళు సూక్ష్మ శరీరాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరం కూడా భౌతికమే. ఓకే ప్రభుజీ, ఇప్పుడు శివుడు కైలాసం అనేది మనకి వైకుంఠ లోకాలకి కిందే ఉంటుందా ప్రభుజీ? అంటే బ్రహ్మజ్యోతి తర్వాత ఉంటుందా? బ్రహ్మజ్యోతికి కింద ఉంటుంది. బ్రహ్మజ్యోతి తర్వాత ఉంటుంది. బ్రహ్మజ్యోతి తర్వాత మళ్ళీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుందా ప్రభుజీ? అంటే కైలాసానికి వెళ్ళిన వాళ్ళకి, కైలాసానికి వెళ్ళిన వాళ్ళు కిందకి రారు, అలాగని చెప్పి వైకుంఠంలో ఆనందం కూడా అనుభూతి పొందలేరు.
వాళ్ళు కూడా మధ్యస్థంగా ఉండిపోతారు. అంటే వాళ్ళు ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఆ ఆనందంలో ఉంటారు, కానీ మళ్ళాగా రకరకాల ఇచ్చిపుచ్చుకొని ఇచ్చేస్తున్న ఆ ఆనందంలో ఉండలేరు. ఆనందం ఇప్పుడు కృష్ణుడితో మనకి మనం ఒక ముద్దు పెడితే ఆయన ఒక ముద్దు పెడతాడు, మనకి ఇలా మనతో ఆడతాడు, ఈ ఆనందాన్ని ఆయన పొందలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. అంటే చేసుకుంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది కూడా వాళ్ళకు ఉండదు. ఉంటది. వాళ్ళైతే కిందకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కిందకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది, పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బ్రహ్మజ్యోతిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పైకి వెళ్ళే అవకాశం లేదు, కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కైలాసంలో ఉన్న వాళ్ళకి పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంది, కిందకి వచ్చే అవకాశం కూడా. వైకుంఠంలో ఉన్న వాళ్ళకి కిందకి వచ్చే అవకాశం లేదు, పైకి వెళ్ళే అవకాశం ఉంది. అది ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, స్థూల శరీరం అంటేనేమో శరీరము, అంటే దేహము, సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారము ప్లస్ ఆత్మ అని అన్నారు ప్రభుజీ. ఇప్పుడు ఆత్మ వేరేనా ప్రభుజీ? ఆత్మ వేరే. సూక్ష్మ అంటేనే 3: మనసు, బుద్ధి, అహంకారం. ప్రభుజీ. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు, ఒక జనరల్ క్వశ్చన్ అడగచ్చా చెప్పు. అంటే ఇప్పుడు యాక్చువల్ మనకి చెప్పడం ఎట్లా ఉంటుందంటే, జనరల్గా కృష్ణుడు మన ఇండిపెండెన్స్ తో ఎప్పుడు దాన్ని ఏమంటారు, హీ డజంట్ ఇంటర్ఫియర్ విత్ ఇండిపెండెన్స్ ఉంటారు కదా. అలా అన్నప్పుడు మరి కొన్నిసార్లు మనం చూస్తే మరి రాక్షసుని సంహరిస్తుంటాడు, అంటే వాళ్ళ ఇండిపెండెన్స్ ని ఆయన అడ్డుకున్నట్టే కదా. అంటే ఇన్ సమ్ కేసెస్ చూస్తే ఇప్పుడు అశ్వత్థామ కేసులో పాండవ్ అతను హీ కిల్స్ ద సన్స్ ఆఫ్ ద పాండవాస్, బట్ దేర్ హీ డిడ్ నాట్ ఇంటర్ఫియర్. బట్ కొన్ని కేసెస్ లో చూస్తే హీస్ కిల్లింగ్ ద డెమన్స్, రైట్? సో అంటే అతను ఇంటర్ఫియర్ చేస్తాడా మన ఇండిపెండెన్స్ ఇంటర్ఫియర్ చేయడం? నాకు అర్థం కాదు. ఇండిపెండెన్స్ ఆయన ఇంటర్ఫియర్ చేయడం లేదు. మరి చంపుతున్నారు కదా బ్రో, హీస్ కిల్లింగ్ ద డెమన్స్ కదా బ్రో. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాను, సెలెక్ట్ అయ్యాను, ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది, అవునా కదా. నేను అపాయింట్మెంట్ వచ్చింది నాకు, పలానా ఎన్ని రోజులు నేను చేస్తాను, రిటైర్ అయ్యేవారు అంతే కదా. మరి రిటైర్మెంట్ తర్వాత ఏ పరిస్థితి? అంటే అప్పుడు గవర్నమెంట్ నాకు వాల్యూ ఇవ్వడం లేదన్నా నా స్కిల్కి? కాదే బ్రో, అంటే ఒక డ్యూరేషన్ ఇచ్చారా? అంటే ఇంత డ్యూరేషన్ వరకే నీ స్కిల్ అయినా ఏదైనా అంతవరకు చూపించాలి, తర్వాత నువ్వు బయటకు వెళ్ళాల్సిందే. నీ క్వాలిఫికేషన్ అంతవరకే, నీ ఎగ్జామ్ యొక్క క్వాలిఫికేషన్ అంతవరకు. నెక్స్ట్ 30 years సర్వీస్ వరకే. 30 years సర్వీస్ అయిపోతే అది 40 years సర్వీస్ అంతవరకు, లేకపోతే 60 years ఏజ్ వరకు. అర్థం కదా, దాని తర్వాత బయటకు వెళ్ళాల్సిందే. సో ఇలాగే డీమన్స్ కూడా వాళ్ళకు అంతవరకు అనుభవించే భోగం అంతవరకు ఉండాలి. దాని తర్వాత వాళ్ళు టెర్మినేట్ చేయాలి. నీ కలెక్టర్ గా నీకు ఇంకా చేయాలని ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం బయటకు వెళ్ళాల్సిందే. అక్కడ ఇండిపెండెన్స్ ని కరెక్ట్ చేయట్లేదు యాక్చువల్గా, డ్యూరేషన్. They deserve that much only, but they are hankering to do more, and because of that they are disturbing others. అర్థం కదా. సో వాళ్ళు వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా కావాలనుకుంటున్నారు కాబట్టి, కావాలని కోరిక పెంచుకోవడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్ ఆపడం కోసం వీళ్ళని ఇక్కడ చేస్తున్నారు. అంతవరకు వాళ్ళకి అర్హత, అంతవరకు భోగించే కాల పరిమితి అంతే. దాని తర్వాత అంత టెర్మినేట్ చేస్తారు. అందుకనే చాలాసార్లు భగవంతుడు దేవత కోరిన వెంటనే అవతరించడు.
ఎందుకని ఆయనకి భోగించే సమయం ఎంతవరకు ఉందో అంతవరకు వెయిట్ చేయాల్సిందే భగవంతుడు అయినా సరే. ఈ డజన్ వాంట్ ఇంటర్ఫియర్. ఎప్పుడైతే ఆ టెర్మినేషన్ టైం వచ్చేసిందో అప్పుడు టెర్మినేట్. In this way, he is not interfering actually. He is not interfering. Thank you. Okay, last question. ఓకే, ఇంకెవరికి ప్రశ్న అది రాద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద వాంఛా కల్పతరుభ్యశ్చ వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం.